హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మనం 2 ఫిబ్రవరి 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ పేపర్లో మిగతా పేపర్స్తో కంపేర్ చేస్తే ఒక 4 to 5 క్వశ్చన్స్ కొంచెం టఫ్గా అడిగారు. సో ఎనీవే పేపర్ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ పేపర్ అనాలిసిస్ మనం మాట్లాడుకుందాం. అంటే మిగతా పేపర్స్తో కంపేర్ చేస్తే దీంట్లో మనకు స్కోరింగ్ ఏ విధంగా ఉంటుంది అని డిస్కషన్ మొత్తం అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. Question number 1. 60% of 40% of 32% of a amount is 432 rupees. What is the amount in? సో మనకి టోటల్ ఎలా ఇచ్చారంటే ఒక 3% ఇచ్చారు. అంటే 60% ఆఫ్ 40% ఆఫ్ 32% ఆఫ్ అని 3% ఇచ్చి వీటన్నిటికి ఎలా తీసుకున్నారు? ఒక నెంబర్లోంచి తీసుకున్నారు. ఓకేనా? సో ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గానే చేసుకుంటాం. ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకుంటే సరిపోతుంది ఈజీగానే. ఓకేనా? చూడండి, 60% ఆఫ్ 40% ఆఫ్ 32% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 432. ఇలా సరిపోతుంది, ఈజీగానే చేయొచ్చు. ఓకేనా? సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 432 ఇంటూ 100 into 100 by 6 into 4 into 32. 4 1s are 4 1s are 4, 0, 4 8s are 32, 6 1s are 6 1s are 6, 4 మిగిలింది. సో 6 8s are 48. నెక్స్ట్ 2 16s are 32, 2 9s are 18. ఇక్కడ మన 16 ఉంది కాబట్టి 100 మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు. 4 4s are 60, 4 25s are 100, 4 1s are 4 25s are 100. That is equal to 9 into 25 into 25. 25 square అంతా 625 కదా. సో 9 into 625. సో మనకు చూడడానికి పెద్ద నెంబరే, బట్ ఈజీగానే చేయొచ్చు మనం. ఎలాగంటే ఇప్పుడు 625 into 10 అంత మనకి 6250. సో దీంట్లోంచి మనం 625 మైనస్ చేస్తే చాలు, అంతే. ఓకేనా? సో 5625 మన సొల్యూషన్ వస్తుంది. ఓకే, సో ఇట్లా కొంచెం క్లారిటీగా మీరు క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్గా 9 into 625 చేసే కంటే ఇలా చేయడం కొంచెం ఈజీ కదా. ఓకేనా? సో ఇలాంటి ప్రాక్టీస్ పేపర్లు వింటూ ఉంటే మీకు ఇలాంటివన్నీ మీకు నేర్చుకుంటూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి మీకు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Study the given pattern carefully and select the numbers from among the options that can replace the question mark. ఓకేనా? పజిల్ టైప్ ఇచ్చారు, బట్ కొన్ని సపరేట్ షేపులు ఇచ్చారు అండ్ వాటి రిలేటెడ్గా కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి షేపులు చూసినప్పుడు మనకి క్లూ ఏంటి? ఓన్లీ సైడ్స్. ఆ సైడ్స్ని బట్టి మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 6 సైడ్స్ ఇచ్చారు, ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చారు, అంటే హెక్సాగాన్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ 24 15 ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 6 into 4 24 అనుకుందాం. ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 into 5 15 అనుకుందాం. సేమ్ ప్రాసెస్ తర్వాత కూడా రిపీట్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. ఇక్కడ 5 సైడ్స్ ఉన్నాయి, 5 into 4 20 సరిపోయింది. ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి, 4 into 5 20 సరిపోతుంది. అంటే ఫస్ట్ డయాగ్రామ్కి ఏమో ఇంటూ 4తో చేయాలి, సెకండ్ డయాగ్రామ్కి ఇంటూ 5తో చేయాలి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మనం ఫాలో అవుతాం. ఇక్కడ 4, ఇక్కడ 3 ఉన్నాయి. సో 4 into 4, నెక్స్ట్ 3 into 5 అంటే 16, 15. ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు ఎక్కడ చెప్పలేదు అంటే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి మోడల్ వస్తుందని చెప్పి ఎవరు గెస్ చేయలేరండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సినదే, తెలుసుకోవాల్సింది కూడా అదే. ఎగ్జాక్ట్గా ఇలా ఫిగర్స్ ఇస్తారు, ఈ ఫిగర్స్ సైడ్స్ నుంచి కొన్ని నెంబర్స్ ఇస్తారు అనేది ఎవరు గెస్ చేయలేరు. బట్ మీకు టాపిక్లో కాన్సెప్ట్లు కవర్ అవుతాయి. ఓకేనా? అంటే నెంబర్స్ ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ త్రూ చెక్ చేసుకుంటామా, డివిజన్ త్రూ చెక్ చేసుకుంటామా, అలాగే ఎడిషన్ త్రూ చెక్ చేసుకుంటామా అని చెప్పి కాన్సెప్ట్ మీకు కవర్ అవుతాయి. సో ఇప్పుడు చూడగానే 24 15 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6 4s are 24 అయ్యి ఉండొచ్చు అని మనం గెస్ చేస్తాం కదా. సో అది మీకు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది అంతే. ఎగ్జాక్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తేనే వస్తుందని కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4.
ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం, చూడండి జాగ్రత్తగా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నారు. సో ఎలా ఇచ్చారో చూడండి. ఇన్వర్స్ వాల్యూస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఉంది, ఇది రివర్స్లో ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ రివర్స్ ఫార్మాట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ u ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు నేను? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇలా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని 1 బై u అని రాసుకుంటే, 1 బై u అని రాసుకుంటే ఏమవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఎక్స్. చూడండి, యాజ్ ఇట్ ఈస్ దీనిలానే సేమ్ ఉంటుంది. రూట్ కామన్ తీసుకుంటే 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్. అందుకే నేను ఇందాక క్లియర్గా చెప్పాను, రెండు మనకి రివర్స్లో ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్గా ఇలా తీసుకుంటే మనకి కాంప్లికేటెడ్ అయిపోతుంది కాబట్టి సొల్యూషన్, ఇది u అనుకుంటాను, దీని పక్కనది 1 బై u అనుకుంటాను. దాన్ని బట్టి మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసి ఆ తర్వాత u ప్లేస్లో వచ్చిన వాల్యూని ఈ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్కి ఈక్వల్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ప్రాసెస్ ఫాలో చేద్దాం, దాని తర్వాత చూద్దాం. u ప్లస్ 1 బై u ఈజ్ ఈక్వల్ టు 25 బై 12. సో u స్క్వేర్ ప్లస్ 1 బై u, ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తాం. u ఇంటూ u స్క్వేర్ ప్లస్ 1 బై u ఈజ్ ఈక్వల్ టు 25 బై 12. 12u స్క్వేర్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 25u. 12u స్క్వేర్ మైనస్ 25u ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఏదైనా మనం దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని లేదంటే మల్టిపుల్స్ తీసుకొని చేయాలి, లేదంటే డైరెక్ట్గా మనకి ఎలా వస్తాయి? u ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా? రూట్స్ ఇలా డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్నట్టు. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్నట్టు ఏ ప్లేస్లో ఉన్నది ఏ వాల్యూ, b ప్లేస్లో ఉన్నది b వాల్యూ, c ప్లేస్లో ఉన్నది c వాల్యూ, ఇలా మనం తీసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైంది ప్రాసెస్ ఎలా ఫాలో అవుతాం మనం అనేది. సో u ఈజ్ ఈక్వల్ టు మైనస్ b. సో మైనస్ ఆఫ్ b ప్లేస్లో ఏముంది మనకి? మైనస్ 25 ఉంది. సో మైనస్ 25 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లోనూ 12 ఉంది, అలాగే సి ప్లేస్లోనూ 12 ఉంది. 12 ఇంటూ 12 బై 2a, 2 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 12 స్క్వేర్ 144, 144 ఇంటూ 2 576 బై 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 బై 24. సో నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. 25 ప్లస్ ఆర్ మైనస్ 7 బై 24. ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది కాబట్టి ఒకటి ప్లస్ వాల్యూ ఇంకొకటి మైనస్ వాల్యూ తీసుకుందాం. సో 25 ప్లస్ 7 బై 24, ఇంకోటి 25 మైనస్ 7 బై 24. ఓకేనా? 25 ప్లస్ 7 32 బై 24. 8 4 are 32, 8 3 are 24. 4 by 3 వచ్చింది, అంటే ఒక u వాల్యూ ఎంత వచ్చింది? 4 by 3 వచ్చింది. నెక్స్ట్ 25 మైనస్ 7 18 బై 24. 6 3s are 6 4s are దట్ ఈజ్ ఈక్వల్ టు 3 by 4. అంటే u వాల్యూస్ రెండు వచ్చినాయి, ఒకటి 4 by 3, ఇంకోటి 3 by 4. అసలు మనకి u అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం అన్నమాట. చూడండి, సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 4 by 3 తీసుకుందాం, తర్వాత 3 by 4 తీసుకుందాం. ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 by 9. క్రాస్ మల్టిప్లై చేస్తే
9x is equal to 16 minus 16x. సో దాన్ని బట్టి మనం ఎలా తీసుకోవచ్చు సొల్యూషన్ 25x is equal to 60, that is equal to x is equal to 16/25. సో మనం ఇప్పుడు u ప్లేస్లో 4/3 తీసుకుంటే x is equal to 16/25 వచ్చింది. అసలు ఆప్షన్స్లో ఉందో లేదో మనం చెక్ చేద్దాం ఫస్ట్. చూడండి 16/25 మనకి ఒకే ఒక ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఇదే ప్లేస్లో మీరు ఇప్పుడు 3/4 పెట్టుకొని తీయండి, మీకు 9/25 వస్తుంది. ఓకేనా? కొంచెం పెద్ద ప్రాబ్లమే, ఈజీ ప్రాబ్లం అయితే కాదు. క్యాలిక్యులేషన్ వైజ్ పెద్ద ప్రాబ్లం, అలాగే కాన్సెప్ట్ కూడా కొంచెం అంటే నార్మల్ కాన్సెప్టే, బట్ క్యాలిక్యులేషన్ వైజ్ పెద్ద ప్రాబ్లం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ అంతా ఒకేసారి చేసేటంటే దీన్ని స్కిప్ చేసి ఫస్ట్ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత వచ్చి చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ఆఫ్ ద టర్మ్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్. సేమ్ రిలేషన్షిప్ అంటే మనకి ఎనాలజీ చూద్దాం. ఇవి మనకి ఎలా అయితే ఉన్నాయో అదే ఫార్మాట్లో మనకి ఈ 4th ఆప్షన్ ఉంటుంది, మిగతావన్నీ ఆ ఫార్మాట్లో ఉండవు, అంతే ఇంకా. ఓకేనా? సో ఫస్ట్ ఇవి ఎలా ఇచ్చారో చూద్దాం మనం. DMO అంటే 4, 13, 15. WNL 23, 14, 12. D23 మనకి ఆపోజిట్ లెటర్స్ అండి. ఇవి మనకి ఆపోజిట్ లెటర్స్ అంటే DW రెండు మనకి ఆపోజిట్ లెటర్స్. చూడండి ఆపోజిట్ లెటర్స్ మీరు గుర్తుపట్టాలి అంటే ఒక స్మాల్ టెక్నిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ 27 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 4 + 23 ఎంత? 27. 13 + 14 27. 15 + 12 27. ఓకేనా? ఈ ఆపోజిట్ లెటర్స్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది. ఓకేనా? ఇదే మనకి గుర్తు, ఈజీగా గుర్తు పెట్టుకోవాలంటే ఆపోజిట్ లెటర్స్. సో ఇప్పుడు ఉన్న వాటిలో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఈజీగా అర్థమైద్ది. సికి X, Fకి U, హెచ్కి T కాదు. ఓకేనా? నెక్స్ట్ అంటే హెచ్కి S అనమాట. నెక్స్ట్ జెడ్కి E కాదు, అంటే 1 కాదు 2 కాదు. నెక్స్ట్ Dకి E కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి? ఇది ఒకటే. సో Gకి T ఆపోజిట్ లెటర్, హెచ్కి S ఆపోజిట్ లెటర్, Iకి R ఆపోజిట్ లెటర్. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో మనం డైరెక్ట్గా ఆన్సర్ వెంటనే కనిపెట్టాల్సిన పని కూడా లేదు. కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఈజీగా వెరిఫికేషన్ త్రూ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు, చూద్దాం. క్వశ్చన్ అయితే డస్ నాట్ బిలాంగ్ టు అంట. ఓకే అంటే రాంగ్ సిరీస్, దీంట్లో ఏదో ఒకటి తప్పు ప్లేస్లో ఉంది, అంటే ఉండాల్సింది అది కాదు, వేరేది మనకు ఉండాలి నార్మల్గా అయితే, కానీ సో రాంగ్ సిరీస్ ఉందన్నమాట. సో అది మనం కనిపెడతాం. A5, F11, K24, P51, T105, Z270. ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. 1, 6, 11, 16, 20, 26. 1కి 6 వచ్చిందంటే +5, 6కి 11 అంటే +5, 11కి 16 అంటే +5, 16కి +5 చేస్తే 21 రావాలి. 21కి +5 చేస్తే 26 సరిపోయింది. అంటే 100% T105 ఇస్ ద సొల్యూషన్. మనం మొత్తం చేయాల్సిన పని లేదండి. ఇలా మనం స్మాల్ ఏదో ఒకటి పట్టుకొని దాంతో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మొత్తం మనకి నెంబర్స్ అంటే నెంబర్స్ చేస్తాం, మొత్తం ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్స్ చేస్తాం. ఇది ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి ఏదో ఒకటి పట్టుకొని చేసాం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్కి ఆల్ఫాబెట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఈజీ, కాబట్టి అది మనం ట్రై చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 4 persons A, B, C and D completed a task in 2/3 hour, 3/4 hour, 4/5 hour and 1/5 hour respectively. Who among the following took the highest amount of time to complete the task? సో ఈ 4 ఫ్రాక్షన్స్లో ఏ ఫ్రాక్షన్ అయితే పెద్దదో అదే మన సొల్యూషన్. 2/3 అంటే పర్సంటేజ్ అంతా 66.67%. 3/4 అంటే పర్సంటేజ్ 75%.
4/5 అంటే 80%, 1/5 అంటే 20%. సో ఈ పర్సంటేజ్ దేనికి అంటే అవర్లో తీసుకున్న టైం అనమాట. అంటే ఒక అవర్లో 66%, ఒక అవర్లో 75%, ఒక అవర్లో 80% అలాగనమాట. సో అన్నింటిలో ఎక్కువ టైం తీసుకుంది ఏంటి 4/5 అంటే ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్. అంటే సి అనే క్యాండిడేట్ ఎక్కువ టైం తీసుకున్నాడు. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. How many numbers less than 10,000 are there which are exactly divisible by 21, 35 and 63? 21, 35 and 63 మూడు నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటో ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఎల్సిఎం చేయాలి. సో 21, 35, 63. 7 3s are 21, 7 5s are 35, 7 9s are 63, 3 1s are 5, 3 3s are. So 5 3s are 15, 15 3s are 45, 45 into 7, 7 5s are 35, 28 plus 3, 31. అంటే 315 అనే నెంబరు 21కి 35కి 63కి ఎల్సిఎం. అంటే ఈ 315 అనే నెంబరు 21తో డివైడ్ అవుతుంది, 35తో డివైడ్ అవుతుంది, అలాగే 63తో కూడా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 315తో డివైడ్ అయ్యే నెంబర్స్ 10,000 ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేద్దాం. డైరెక్ట్గా మనం డివిజన్ చేసేయాలండి. 315తో మనం డివిజన్ చేసేయాలి. ఫస్ట్ 315తో ఎన్ని టైమ్స్ పోతుంది 300. సో 300 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది మనకి 900 వస్తుంది కాబట్టి ఇంటూ 3. సో 300 ఇంటూ 3 900, 15 3s are 45 అంటే 945, 550 వస్తుంది. సో ఎట్లాగో 315 లోపే ఉంది కాబట్టి 1s are 315. సో మనకి రిమైండర్ అంతా కొంత వస్తుంది. రిమైండర్ మనకి 35, 235. సో 235 వచ్చింది. సో నెక్స్ట్ మనకి పాయింట్స్లో చేస్తే మనకి క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇంతకు మించి మనం చేయాల్సిన పని లేదు. చేసినంత వరకు కోషియంట్లో ఎంతైతే నెంబర్ వస్తుందో అదే మన సొల్యూషన్. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా మనం డివైడ్ చేయాల్సిన పని లేదు. సుమారుగా ఎంతవరకు డివైడ్ అవుతుందో అంతవరకు తీసుకొని కోషియంట్లో మన నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని నెంబర్స్ ఉన్నట్టు. అంటే 315తో డివైడ్ అయ్యే నెంబర్స్ 10,000లో 31 నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఐడెంటిఫై ద లెటర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో మళ్ళీ ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు. బి అండ్ ఎఫ్. బి అంటే మనకి 2, ఎఫ్ అంటే 6. నెక్స్ట్ టీవై. టీ అంటే 20, వై అంటే 25, ఎం అంటే 13, క్యూ అంటే 17, డబ్ల్యూ అంటే 23, ఏ అంటే 1. సెట్ కాబట్టి డిఫరెన్స్ చెక్ చేద్దాం. డిఫరెన్స్ +4, డిఫరెన్స్ +5, ఇక్కడ కూడా డిఫరెన్స్ +4. సో 24, 25, 26, 1 +4. చూడండి మనకి అన్నిటికీ +4 గ్యాప్ ఉంది. ఓన్లీ దీనికి మాత్రం +5 గ్యాప్ ఉంది. అంటే మన ఆన్సర్ ఏంటి ఆప్షన్ 2 T-Y. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు, విత్ రూట్స్ కలిపి ఇచ్చారు. డైరెక్ట్గా మనం రాసేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15/14 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14/22 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 484 అంటే 22/15. 22 క్యాన్సిల్, 15 క్యాన్సిల్, 14 క్యాన్సిల్ చేస్తే 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. చాలా ఈజీ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 19. ఇఫ్ LIT ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3, LIT ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3, లెఫ్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 4 5 1 2, లెఫ్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 4 5 1 2, L ఈజ్ కోడెడ్ యాజ్ 2 2 4 7, L ఈజ్ కోడెడ్ యాజ్ 2 2 4 7. మనకు కావాల్సింది ఏంటి ఫ్లై. సో ఫ్లైకి ఏ విధంగా మనం కోడ్ చేయొచ్చు చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి L, F, Y ఇవన్నీ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే L అన్నిట్లో మనకు కామన్గా రిపీట్ అయింది. L L L L. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంది అంటే మనకి 2 ఉంది, అండ్ ఈ 2 మనకి అన్నిట్లో రిపీట్ అయింది.
సో ఎల్ ప్లేస్లో 2 రాసుకుందాం. నెక్స్ట్ ఎఫ్ వై, ఎఫ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. సెకండ్కి థర్డ్కి ఈ కామన్గా ఉంది, ఈ అంటే ఇది 4 4. సో తీసేయగా వై అంటే 7. నెక్స్ట్ ఎఫ్ కావాలి, టీ కామన్గా ఉంది అంటే 1 కామన్గా ఉంది. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, ఎఫ్ అంటే 527. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. సో మనకి ఏం చేయలేదు, కోడింగ్ అండ్ డీకోడింగ్ మోడలే కామన్గా ఉండేవి ఇచ్చాడు. ఆ కామన్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని దాని నుంచి మనం సొల్యూషన్ పెట్టేసాం అంతే. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. The angles of a quadrilateral are in the ratio 1:3:4:7. What is the difference between the largest and smallest angle? సో మనకి ఇప్పుడు క్వాడ్రిలేటరల్ తీసుకుంటే ఏదో ఒక షేప్లో, సో ఇంటర్నల్ యాంగిల్స్ మొత్తం కలిపితే మనకు వచ్చే సమ్ ఎంత, 360 degrees. అంటే ఇప్పుడు ఈ యొక్క రేషియో పార్ట్స్ మనం టోటల్గా 360 degrees మనం ఈక్వల్ చేయొచ్చు కదా. ఓకేనా. సో 7 + 3 10, 10 + 4 14 + 1 15. అంటే మనకి 15 పార్ట్స్ అంటే 360 degrees అయితే 1 పార్ట్కి వచ్చే వాల్యూ ఎంత, సో 360/15. 15 2s are 30, 15 4s are 60. అంటే 1 పార్ట్ వాల్యూ 24 degrees. మనకేం అడిగారు, లార్జెస్ట్కి స్మాలెస్ట్కి డిఫరెన్స్ అడిగారు. లార్జెస్ట్ 7, స్మాలెస్ట్ 1, డిఫరెన్స్ అంతా 6. సో 6 × 24 degrees. 6 4s are 24, 6 2s are 12 + 2 14. 144 degrees is the solution. Option 4 is the solution for question number 21. Next, question number 22. A, B and C can complete a task in 36, 54 and 72 days respectively. Together they started the task, but A left 8 days before the completion of the task, while B left 12 days before the completion. The number of days for which C worked are, అంటే C మొత్తం ఎన్ని రోజులు వర్క్ చేసింది అని అడుగుతున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ A, B అండ్ C ముగ్గురు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. A ఒక్కడే అయితే 36 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలడు. B ఒక్కడే అయితే 54 డేస్లో కంప్లీట్ చేయగలడు. C ఒక్కడే అయితే 72 డేస్లో కంప్లీట్ చేయగలడు. కానీ ఇప్పుడు ముగ్గురు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు లెఫ్ట్ అయిపోయారు. వాళ్ళు ఎలా లెఫ్ట్ అయ్యారు, ఏ అయితేనేమో 8 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్, అంటే వర్క్ కంప్లీట్ అవ్వబోయే 8 days ముందు ఏ వెళ్ళిపోయింది. అంటే తర్వాత కాదండి, స్టార్ట్ చేసిన తర్వాత కాదు, 8 days ముందు వెళ్ళిపోయింది. ఓకేనా. సో మీకు రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ చెప్పినప్పుడు, ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్ గురించి చెప్పాను నేను క్లియర్గా. ప్రాబ్లమ్స్ మీడియం రేంజ్లో ప్రిపేర్ అవ్వండి, బట్ కాన్సెప్ట్ మాత్రం మొత్తం నేర్చుకోండి అని చెప్పాను. ఓకేనా. 100% కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లం ఇది. చూడండి, 8 days బిఫోర్ మనకి వెళ్ళిపోయింది అన్నారు. నెక్స్ట్ అలాగే B 12 days బిఫోర్ వెళ్ళిపోయింది అన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఈ ఫార్మేట్ మనం డ్రా చేసుకుందాం. A, B, C అయితే ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఎన్ని డేస్ కలిసి చేశారో మనకు తెలియదు, కానీ వర్క్ కంప్లీట్ అయ్యే టైంలో 8 days ముందు, అంటే 1 2 3 4 ఇట్లా 8 days ముందు ఏ వెళ్ళిపోయింది. దాని తర్వాత 12 days ముందు B వెళ్ళిపోయాడు. 12 days ముందు B వెళ్ళిపోయాడు. కానీ C మాత్రం చివరి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇది మనకి కాన్సెప్ట్. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి దేనికి దానికి సపరేట్గా చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఏంటి, ఓన్లీ C మాత్రమే వర్క్ చేసిన పార్ట్, అంటే A అండ్ B ఇద్దరు లేకుండా C మాత్రమే వర్క్ చేసిన పార్ట్. జాగ్రత్తగా వినండి. లాస్ట్ నుంచి 8 days వరకు చూస్తే అక్కడ A లేడు, B లేడు, C ఒక్కటే పని చేసింది లాస్ట్ నుంచి 8 days. అది ఒక సెట్. తర్వాత నెక్స్ట్ 4 days అంటే ఇంకొక సెట్ తీసుకుంటే ఇక్కడ 12 days ముందు B వెళ్ళిపోయింది కాబట్టి
ఈ లాస్ట్ 12 డేస్లో దాంట్లో బి ఉండదు, కానీ ఏ ఉంటుంది, సి ఉంటుంది. అంటే ఈ 4 డేస్ సెట్లో ఏ అండ్ సి వర్క్ చేశారు. ఏ అండ్ సి 4 డేస్ వర్క్ చేశారు. ఓన్లీ సి మాత్రమే 8 డేస్ చేశారు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ బి సి కలిపి ఎన్ని డేస్ చేశారో కనుక్కోవాలి. ఇలా కనుక్కుంటే మనకు సొల్యూషన్ వచ్చేది. ఓకేనా? అంటే ఇక్కడ ఎన్ని డేస్ ప్లస్ 4 ప్లస్ 8 కలిపితే టోటల్ ఆన్సర్. ఇదొక ఫార్మాట్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ 8 డేస్ కూడా వర్క్ చేసుంటే ఏ, 12 డేస్ కూడా వర్క్ చేసుంటే బి, టోటల్ వర్క్ ఎంత అవుతుంది? అప్పుడు మనకి ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని డేస్ వర్క్ చేశారు అని చెప్పి మనం చేయొచ్చు. 2 సొల్యూషన్స్ మీకు చెప్తాను. దాంట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ వీటన్నిటికీ ఎఫిషియన్సీలు క్యాలిక్యులేట్ చేద్దాం. 36, 54, 72. సో ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి. 216 ఇస్ ద ఎల్సిఎం. ఓకే, బాగానే ఉంది. సో 36కి 54కి 72కి ఎన్ని టైమ్స్ అవుతుంది? 72 3 జార్, 52 4 జార్, 36 6 జార్. అంటే ఏ బి సి అని చేసుకుంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత పర్ డే? 6 యూనిట్స్. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 యూనిట్స్. సి యొక్క ఎఫిషియన్సీ అంతా 3 యూనిట్స్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ బి సి ముగ్గురు కలిపి మొత్తం చేసిన వర్క్ అంతా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో ప్రెజెంట్ ఈ ఫార్మేట్ ప్రకారంగా చేస్తే వీళ్ళు చేసిన వర్క్ అంతా 216 యూనిట్స్. ఈ ఫార్మేట్ ప్రకారం చేస్తే వీళ్ళు చేసిన వర్క్ అంతా 216 యూనిట్స్. దీంట్లో ఏ పార్ట్ మిస్ అయింది? ఏ 8 డేస్ స్కిప్ చేసేసింది, బి 12 డేస్ స్కిప్ చేశాడు. ఇప్పుడు ఏ కనుక 8 డేస్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత చేస్తుంది? 8 × 6 48 పార్ట్స్ వర్క్ చేస్తుంది 8 డేస్. నెక్స్ట్ అదే 12 డేస్ బి వర్క్ చేస్తే ఎన్ని పార్ట్స్ వర్క్ చేస్తాడు? 12 × బి 4 కాబట్టి 48 చేస్తాడు. సో మొత్తం మనం యాడ్ చేద్దాం. సో మొత్తం కలిపి ఒకవేళ ఏ బి సి ముగ్గురు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చేస్తే కంప్లీట్ అయ్యే వర్క్ ఎంత? 312 పార్ట్స్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని టోటల్ ఎఫిషియన్సీతో మనం డివైడ్ చేద్దాం. టోటల్ 312 పార్ట్స్ బై టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 6 + 4 + 3 13 పార్ట్స్. సో బై 13. 13 1 జార్, 13 2 జార్ 26. సో 26 మైనస్ చేస్తే 5 వస్తుంది, 52. 13 4 జార్ 52. దట్ ఈజ్ ఈక్వల్ టు 24. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 24. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏం చేసామంటే గ్యాప్స్ ఎక్కడైతే వచ్చినాయో, అంటే 80 డేస్ లెఫ్ట్ అయిపోయింది, 12 డేస్ లెఫ్ట్ అయిపోయింది. ఆ 80 డేస్ ఏ ఒక్కటి ఎంత వర్క్ చేస్తుందో యాడ్ చేసాం. ఆ 12 డేస్ బి ఒక్కటి ఎంత వర్క్ చేస్తుందో యాడ్ చేసాం. అంతే. ఇంకా ఎఫిషియన్సీలు క్యాలిక్యులేట్ చేసి మిస్ అయిన పార్ట్ వర్క్లు యాడ్ చేసుకొని ఆ టోటల్ పార్ట్ యొక్క వర్క్ని టోటల్ ఎఫిషియన్సీతో డివైడ్ చేసాం. అంతే. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో సెకండ్ ప్యాటర్న్ ఏ విధంగా చేయాలని చెప్పాను? దేనికి దానికి మనం సపరేట్గా స్ప్లిట్ చేసుకొని చేయాలని చెప్పాను. సో ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని డేస్ చేశారో మనకు తెలియదు, కానీ లాస్ట్ నుంచి వస్తే లాస్ట్ 8 డేస్లో ఏ లేడు, బి లేడు, ఓన్లీ సి ఉన్నాడు. ఓకేనా? సో సి ఒక్కడే 8 డేస్ వర్క్ చేశాడు. సి ఎఫిషియన్సీ ఎంత? 3. సో ఇంటూ 3 చేస్తే 24 పార్ట్స్ వరకు లాస్ట్ 8 డేస్లో సి ఒక్కడే చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు దానికంటే పైన 4 డేస్, ఎందుకంటే 12 డేస్ తర్వాత బి వెళ్ళిపోయాడు కదా, అంటే లాస్ట్ 12 డేస్ ముందు బి వెళ్ళిపోయాడు కదా. 8 + 12 4 కాబట్టి 8 + 4 12 కాబట్టి కరెక్ట్గా 4 డేస్ గ్యాప్ తీసుకుంటున్నాను నేను. సో ఈ 4 డేస్ గ్యాప్లో ఏ ఉన్నాడు, సి ఉంది, కానీ బి మాత్రమే లేడు. సో ఏ అండ్ సి కలిపి చేసిన వర్క్, ఏ యొక్క ఎఫిషియన్సీ 6, సి యొక్క ఎఫిషియన్సీ 9. సో 9 × 4 డేస్ కదా, సో 4 36. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? 60 వస్తుంది అనమాట. అంటే టోటల్ 60 పార్ట్స్ లాస్ట్ 12 డేస్లో జరిగింది. సో ఎంత పార్ట్స్ మిగిలిపోయినాయి? ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి టోటల్గా ఎంత టైం పట్టిందో చూద్దాం. ఎన్ని పార్ట్స్ మిగిలినాయి? 216లో 60 తీసేస్తే 156 మిగులుతుంది. ఈ 156 ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ 13. 13 1 జార్ 13, 26, 13 2 జార్ 26. 12 డేస్. అంటే ఏ బి సి ముగ్గురు కలిపి
12 డేస్ వర్క్ చేశారు. అలాగే ఓన్లీ ఏ అండ్ సి కలిపి 4 డేస్ వర్క్ చేశారు. అలాగే ఓన్లీ సి ఒక్కడే 8 డేస్ వర్క్ చేశారు. అంటే 24 డేస్. సరిపోయింది కదా. అంటే దేనికి దానికి సపరేట్గా చేయొచ్చు, అలాగే కంబైన్డ్గా మనం టోటల్ వర్క్ తీసుకొని దాని ద్వారా కూడా చేయొచ్చు. ఈ 2 ప్రాసెస్లు మనం ఫాలో అవుతాం. ఎవరికైతే ఈ టైం అండ్ వర్క్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ కానీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళే మెథడ్స్ కానీ ఈ కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉంటుందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఒకరు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వినండి. సో మీకు ఈజీగా అర్థమైపోయింది ప్రాబ్లం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26. ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ బై yz ప్లస్ y స్క్వేర్ బై xz ప్లస్ z స్క్వేర్ బై xy. ఓకే చూద్దాం. x స్క్వేర్ బై yz ప్లస్ y స్క్వేర్ బై zx ప్లస్ z స్క్వేర్ బై xy. ఇక్కడ yz, zx, xy ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే xyz వస్తుంది. సో yz ఇంటూ x కాబట్టి x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ xz ఇంటూ y, y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. నెక్స్ట్ xy ఇంటూ z కాబట్టి z ఇంటూ z స్క్వేర్ z క్యూబ్. సో ఇక్కడ చూస్తే x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ వచ్చింది. దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ కండిషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్. ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో x ప్లస్ వై హోల్ క్యూబ్ ఎంత, x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ x ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. సో ఇక్కడ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఓకే బాగానే ఉంది. ఇక్కడ x ప్లస్ వై ప్లస్లో మనం ఏం పెట్టుకోవచ్చు చెప్పండి, మైనస్ జెడ్ పెట్టుకోవచ్చు. ఇంటూ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. సో x క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఈ మైనస్ జెడ్ ఇటు వస్తే ప్లస్ జెడ్ క్యూబ్ అవుతుంది. ఈ వాల్యూ ఇటు పక్క వెళ్తే మైనస్ 3xyz ప్లస్ 3xyz అవుతుంది. అంటే x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది, 3xyz వచ్చింది. సో 3xyz బై xyz క్యాన్సిల్ అయితే 3 ఈజ్ ద సొల్యూషన్. ఆప్షన్ 2. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రాబ్లం ఇచ్చారు. బ్రాకెట్స్ మనం జాగ్రత్తగా ఫాలో అయితేనే మనకు సొల్యూషన్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకుంటూ చేద్దాం. 103 మైనస్ బిగ్ బ్రాకెట్ ఇచ్చాడు 144 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్లో 12 ఇంటూ 12 144. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి. ప్లస్ 5 ప్లస్ 12 డివైడెడ్ బై 6 మైనస్ 2 ఎంత 4 ప్లస్ 10 మళ్ళీ బిగ్ బ్రాకెట్. నెక్స్ట్ 103 మైనస్ 144 డివైడెడ్ బై 144 1 ప్లస్ 5 ప్లస్ 12 by 4 3 ప్లస్ 10. నెక్స్ట్ 103 మైనస్ 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 1 19. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 103 మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 84. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్. క్వశ్చన్ మనకి చిన్నదేనండి, బట్ దీంట్లో కొంచెం బ్రాకెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. మీరు ఇక్కడ బ్రాకెట్ మిస్ చేశారనుకోండి, అన్ని ఎడిషనల్ వచ్చినాయి లాస్ట్లో. సో మీరు ఏం చేస్తారు, మొత్తం అన్ని యాడ్ చేసేస్తారు. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ మీకు తగిలే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తగలకపోతే మళ్ళీ ట్రై చేస్తారు. ఓకే, బట్ తగిలితే మీరు ఫ్లోలో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది నేను చెప్పేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇది కూడా మనకి పజిల్ లాంటిదే. ఓకేనా. సో పజిల్ బేస్లో ఇచ్చారు, బట్ దీంట్లో కొన్ని ఫిగర్స్ యాడ్ చేశారు అంతే. ఫస్ట్ స్క్వేర్ ఇచ్చారు, స్క్వేర్ లోపల స్క్వేర్ ఇచ్చారు, లోపల 3 ఇచ్చారు. 48 ఉంది. నాకు 16 3 48 ఐడియా ఉంది. సో 4 into 4 16 అవ్వచ్చు. అంటే 4 into 4 అంటే సైడ్స్ 4 sides ఇంటూ 4 sides ఇంటూ లోపల 3 48. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది లేదో చూద్దాం. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ 4 sides, తర్వాత ట్రయాంగిల్ 3 sides,
లోపల 5 ఉంది. 4 3 జా 12, 12 5 జా 60 సరిపోయింది. సేమ్ దీనికి అదే ఫాలో అవుదాం. 3 ఇంటూ 3 ఇంటూ 4, 3 3 జా 9, 9 4 జా 36. ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. అంటే మరీ టఫ్ ప్రాబ్లమ్స్ ఏం కాదు ఇవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఇందాక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసాం కదా, x/1 - x అని చెప్పి అలాంటి ప్రాబ్లం, అలాంటి 1 or 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా, అవి కొంచెం పెద్దవి. ఇవి చాలా ఈజీ, వీటి కొంచెం మైండ్ పెడితే చాలు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The two unequal sides of a rectangle are in the ratio 3:4. If the perimeter is 42 centimeters, the length of the diagonal will be. డైరెక్ట్గా ఇదే వాల్యూస్ అనుకుని తీసుకుందాం, బట్ 3x 4x అని తీసుకుందాం. చూడండి, ఇది 3x, ఇది 4x అనుకుందాం. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ L ప్లస్ B. సో 3x ప్లస్ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు 42. 2 ఇంటూ 7x ఈజ్ ఈక్వల్ టు 42. 7x ఈజ్ ఈక్వల్ టు 21. సో x ఈజ్ ఈక్వల్ టు 3. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? బ్రెడ్త్ 3 3 జా 9 అని చెప్పొచ్చు, లెంత్ 4 3 జా 12 అని చెప్పొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? డయాగ్నల్. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ స్క్వేరు, బ్రెడ్త్ స్క్వేరు. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 81 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? డయాగ్నల్ అడిగాడు, లెంత్ బ్రెడ్త్లో అడగలేదు. అది మీకు ఐడియా ఉంటే ఈజీగా చేసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. మళ్ళీ సిరీస్ ఇచ్చాడు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. డస్ నాట్ బిలాంగ్ టు అంటే ఏదో ఒకటి మిస్టేక్ ఉంది అంతే. 2t3 5s6 11r9 16q12 23p15. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అని చెక్ చేద్దాం. టీ అంటే 20, ఎస్ అంటే 19, ఆర్ అంటే 18, క్యూ అంటే 17, పి అంటే 16. ఆల్ఫాబెట్స్ అన్ని వరుసగా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15. అంటే సెకండ్ నెంబర్ కూడా ఒక వరుస ప్రకారమే ఉంది, అలాగే ఆల్ఫాబెట్ కూడా ఒక వరుస ప్రకారమే ఉంది. సో మనం ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్తో డిసైడ్ చేయాలి. 2 5 11 16 23. 2 2 జా 4 + 1 5 అనుకుందాం. 5 2 జా 10 + 1 11, 11 2 జా 22 + 1 23 రావాలి. ఒకవేళ 23 కాకుండా 16 ఇదే తప్పు అనుకుందాం. ఎలాగో మనకు ఆప్షన్ 4 అదే ఉంది, ఇదే తప్పు అనుకుందాం. కానీ 23 ప్లేస్లో కూడా మనకు మారిపోయింది, అంటే ఆ ప్యాటర్న్ కాదు. నెక్స్ట్ వేరే ఇంకేమైనా ఉందా? 2 + 3 5, 5 + 6 11 అంటే డబల్ అయింది. సో 12తో యాడ్ చేయాలి. 12తో యాడ్ చేసినా కానీ మనకి ఎంత వస్తుంది? 23నే వస్తుంది. సో ఇది కూడా కాదు. ఇంకా మనకి ఏముంది అంటే ప్రైమ్ నెంబర్స్ ఒకసారి మనం ఫాలో అవుదాం. 2 మనకి ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, 23 ప్రైమ్ నెంబర్. కానీ ప్యాటర్న్ ఎలా ఉంది? వేరేగా ఉంది. మధ్యలో మనకి ఇక్కడ 3 మిస్ అయింది, 7 మిస్ అయింది, అలాగే 13 మిస్ అయింది. అంటే 2 నుంచి 16 లోపు. సో 2 ఇచ్చాడు, 3 మిస్ చేసి 5 ఇచ్చాడు, 7 మిస్ చేసి 11 ఇచ్చాడు, 13 మిస్ చేసి ఏమి ఇవ్వాలి? 17 ఇవ్వాలి. ఆ తర్వాత 19 మిస్ చేసి 23 ఇవ్వాలి. సో 23p15 సరిపోయింది. ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి? 17q12 ఇది రావాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఇది కూడా కొంచెం అడ్వాన్స్గానే ఉంది, మరి ఈజీగా లేదు. కొంచెం ఈ పేపర్లో ఒక 5 to 6 క్వశ్చన్స్ కానీ ఏదో 5 క్వశ్చన్స్ ఆర్ అండ్ అరౌండ్ కొంచెం టఫ్గా ఇచ్చారు. అంటే మిగతా పేపర్స్తో కంపేర్ చేస్తే ఆ టైంలో అంత తొందరగా చేయగలిగే క్వశ్చన్లు కాదు అవి. ఒక 5 మార్క్స్ తక్కువ వస్తాయి. బట్ ఇలాంటి పేపర్ ఇస్తే దీంట్లో అందరూ ఇదే విధంగా చేస్తారు. నార్మలైజ్ చేసినప్పుడు మీకు మార్కులు బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకేనా? ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇస్తే ఎడిషన్ చేయాలి, యాడింగ్ ఫస్ట్ నెంబర్ టు ద థ్రైస్ ఆఫ్ సెకండ్ నెంబర్. సో దెన్ ద వాల్యూ ఆఫ్ దీని వాల్యూ ఏంటి? ఫస్ట్ 4 ఇన్వర్స్ ట్రయాంగిల్ 5,
4 plus thrice the second, 3 into 5, that is equal to 4 plus 15 is equal to 19. So 19 inverse triangle 6. 19 plus 3 into 6 అంటే 19 plus 18, that is equal to 37. ట్రిక్ కాన్సెప్ట్ ఏది లేదు, ఇచ్చింది ఫాలో అయితే సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. సేమ్ ప్యాటర్న్, ఒకే ప్యాటర్న్గా మనకి క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారు ఒకే పేపర్లో, అది మీరు గుర్తించాలి. ఓకేనా? సో ఈ పేపర్లో మనకి ఈ పజిల్ మోడల్ నుంచి కొంచెం డిఫరెంట్గా అడిగారు, బట్ ఈజీగానే అడిగారు, పెద్ద కష్టంగా అయితే అడగలేదు. ఓకే, సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. స్క్వేర్ ఇచ్చారు 4 సైడ్స్ 4 ఇచ్చారు. పి అంటే పి ఉంది, ట్రయాంగిల్ లోపల ఉంది కాబట్టి 3 ప్లస్ పి, సైడ్స్ ప్లస్ లోపల ఉన్న వాల్యూ, అండ్ ఇక్కడ కూడా సైడ్స్ 4 లోపల ఉన్న వాల్యూ, సైడ్ 4 లోపల ఉన్న వాల్యూ. సో క్లియర్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపించారు. తర్వాత సేమ్ 5, స్క్వేర్కి 4 సైడ్స్ లోపల ఉన్న నెంబర్, ట్రయాంగిల్కి 2 సైడ్స్ లోపల ఉన్న 3 సైడ్స్ లోపల ఉన్న నెంబర్, పెంటగాన్కి 5 సైడ్స్ లోపల ఉన్న నెంబర్. ఇక్కడ మనం సేమ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మొత్తం 6. సో హెక్సాగాన్కి 6 సైడ్స్ ప్లస్ లోపల ఉన్న నెంబర్, ప్లస్ పెంటగాన్కి 5 సైడ్స్ ప్లస్ లోపల ఉన్న నెంబర్, ప్లస్ స్క్వేర్కి 4 సైడ్స్ ప్లస్ లోపల ఉన్న నెంబర్. 6 into 6 plus 4 10, 5 plus 3 8, 4 plus 2 6, that is equal to 6 into 10 plus 8 18, 18 plus 6 24. 6 into 20 120, 6 4s are 24, 120 24 144. Option 4 is the solution. ఓకేనా? డయాగ్రామ్స్ మీద పజిల్స్ అడిగారు ఈ పేపర్లో. ఓకేనా? కొంచెం కొత్త మోడల్స్, రెగ్యులర్ మోడల్స్ అయితే కాదు, అలానే టఫ్ కూడా కాదు, ఈజీగానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. The difference between the compound interest and simple interest occurred at the same rate of interest on an amount of 16,000 in 2 years was 1,000 rupees. మనకి 2 ఇయర్స్కి అయితే ఫార్ములా ఉంది. డిఫరెన్స్ D is equal to ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఎంత? 1000. మనకు కనుక్కోమంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటారు. ఓకేనా? సో ప్రిన్సిపల్ 16,000 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100 అంటే 10,000 రాసుకోవచ్చు. ఓకేనా? 000 క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 బై 16. 4 4s are 425s are 4 1s are 425s are. So r square is equal to 25 square. R is equal to 25. So rate of interest anta 25%. Next question number 40. If 1 plus tan A into 1 plus tan B is equal to 2, tan A plus B is equal to tan A plus B ఒక ఫార్ములా ఉంది, చూద్దాం. tan A plus B is equal to tan A plus tan B by 1 minus tan A tan B. అంటే మిడిల్లో మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది. 1 minus tan A into tan B అని అర్థం. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ బట్టి 1 plus tan A into 1 plus tan B is equal to 2ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. సో 1 into 1 1 plus 1 into tan B plus tan A into 1 tan A plus tan A into tan B is equal to 2. ఓకే, సో ఇక్కడ tan A into tan B ఉంది, tan A plus tan B ఉంది, 1 ఉంది. ఇది మొత్తం ఒకవైపు తీసుకెళ్దాం. tan B plus tan A is equal to 2 minus 1 minus tan A into tan B, that is equal to 1 minus tan A into tan B. దీన్ని చూస్తే మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. tan A plus B is equal to ఏమొచ్చింది? 1 minus tan A tan B వచ్చింది. అది ఇక్కడ రీప్లేస్ చేస్తాం. 1 minus tan A tan B by ఆల్రెడీ డినామినేటర్లో ఏముంది? 1 minus
tan A tan B ఉంది. క్యాన్సిల్ చేస్తే 1 ఈజ్ ద సొల్యూషన్. ఒకే ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు ఈ క్వశ్చన్ చేయాలంటే. tan A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B అని ఉంటుంది. అలాగే tan A మైనస్ B కూడా ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఆ ఫార్ములాని చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 43. ఫర్ ఎ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ the empirical relationship between mean, median and mode is. ఇది మనకి థియరీ బిట్ అండి. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈక్వల్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్లో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందంటే మోడ్, మీన్ అండ్ మీడియన్ మూడు మనకు ఒకే విధంగా ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ మనకి మీన్ అంటే ఏంటి? మీన్ అంటే యావరేజ్ వాల్యూ. ఒక డేటా సెట్ ఇస్తే ఆ డేటా సెట్ మొత్తానికి యావరేజ్ వాల్యూని మనం మీన్ అంటాం. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. ఇచ్చిన డేటా సెట్ మొత్తం ఒక ప్యాటర్న్ ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. అలా అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న వాల్యూ మనకి మీడియన్ అంటాం. సో మిడిల్ వాల్యూ ఆఫ్టర్ సార్టింగ్. సార్టింగ్ అంటే మనకి అరేంజింగ్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ మోడ్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యేది. ఫ్రీక్వెంట్లీ రిపీటింగ్ వాల్యూ, ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. ఓకేనా. సో ఇవి మనకి మీన్ అన్నా, మీడియన్ అన్నా, మోడ్ అన్నా ఇది మనకి థియరీ బిట్టు. సిమెట్రిక్గా అరేంజ్ అయి ఉన్నప్పుడు మీన్ వాల్యూ, మీడియన్ వాల్యూ, మోడ్ వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ మూడింటికి సంబంధించి ఒక ఫార్ములా ఉందా, ఫార్ములా చూద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది ఫార్ములా. సో దీన్ని బట్టి మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోడ్ మీన్ ఇస్తే మీడియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోడ్ మీడియన్ ఇస్తే మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి మనకి బేసిక్ ఫార్ములా అంటే బేసిక్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు మీన్, మోడ్ అండ్ మీడియన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. 14, 2, 28, 3, 84, 4 తర్వాత ఏంటి చూస్తే అర్థమైపోతుంది. ఇది మనకి ఆల్టర్నేటివ్ సిరీస్ అని. 2, 3, 4 తర్వాత వచ్చే నెంబర్ మనకి తెలీదు. 14 ఇంటూ 2 28, 28 ఇంటూ 3 8 3s are 24, 3 2s are 6 plus 2 84 సరిపోయింది. అంటే నెక్స్ట్ ఏం రావాలి? 84 ఇంటూ 4 రావాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 336. 84 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 336. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A, B, C, D, E అండ్ F అండ్ G మొత్తం ఒక 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. A ఈజ్ ద మదర్ ఆఫ్ B. A is the mother of B. B is C's sister son. B C యొక్క సిస్టర్ యొక్క కొడుకు. సో ఎలాగో ఏకి కొడుకు కాబట్టి ఏకి సిస్టర్ ప్లేస్లో C పెట్టుకుందాం. C is the only son of D. సో C మనకి మేల్ అంటే C యొక్క సిస్టర్ ఏ యొక్క కొడుకు B కూడా మేల్ అండ్ C అనేవాడు Dకి ఒకే ఒక సన్. D is the maternal grandmother of B. అమ్మ తరపున అంటే అమ్మమ్మ. ఓకేనా. B యొక్క అమ్మమ్మ అనమాట. సో ఇక్కడ B యొక్క అమ్మ A యొక్క అమ్మ D. సో D మనకి లేడీ అని ప్రూవ్ అయింది. అండ్ E is the son in law of F. సో Fకి అల్లుడు. E అనేవాడు Fకి అల్లుడు. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు? ఇఫ్ F హ్యాస్ ఓన్లీ 1 daughter. Fకి ఓన్లీ 1 daughter మాత్రమే ఉంది. అండ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ D. Dకి హస్బెండ్. అలాగే ఓన్లీ 1 daughter అంటే ఏ ఈజ్ ద డాటర్. ఇక్కడ ఈ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ F అన్నాడు కదా. అంటే ఈ ఏమవుతాడు? Fకి అల్లుడు అవుతాడు. అల్లుడు అవ్వాలంటే కూతురికి హస్బెండ్ అవ్వాలి. Fకి కూతురు ఎవరు? ఏ. సో ఏకి హస్బెండ్ అయితే అప్పుడు Fకి అల్లుడు అవుతాడు. ఓకేనా. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ B సరిపోయింది. B ఈజ్ C's సిస్టర్ సన్. C యొక్క సిస్టర్ కొడుకు.
సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ డి సరిపోయింది. డి ఈజ్ ద మ్యాటరల్ గ్రాండ్ మదర్ ఆఫ్ బి సరిపోయింది. ఈ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఎఫ్ హ్యాజ్ ఓన్లీ వన్ డాటర్ ఏ, హస్బెండ్ ఆఫ్ డి. మొత్తం సరిపోయింది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? ఈ రిలేటెడ్ టు ఏ. ఈ ఏకి ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. A, B and C began together to move around a circular stadium and they complete their revolutions in 42 seconds, 63 seconds and 84 seconds respectively. After how much time will they come together at the starting point? అంటే మళ్ళీ అందరూ కలిసి ఒకేసారి ఎప్పుడు వస్తారు అని. సింపుల్, మనకు తెలిసిన కాన్సెప్ట్. ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. 3తో చేద్దాం. 3 1 jar 3, 3 4 jar 12, 3 2 jar 6, 3 1 jar 3, 3 2 jar 6, 3 8 jar 24. నెక్స్ట్ 2తో చేద్దాం. 2 7 jar 21 ఉంచండి. 2 14 jar 7 1 jar 7 3 jar 7 2 jar. ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 3 2 jar 6, 6 7 jar 42, 42 2 jar 84, 84 3 jar 252. So option 3 is the solution. Okay na? Question number 50. If x plus 1 by x cube is equal to, x cube plus 1 by x cube is equal to 18, then what will be the value of x plus 1 by x? Reverse లో ఇచ్చాడు, అదే మనం ఫాలో అవుదాం. ఓకేనా? x plus 1 by x whole cube is equal to x cube plus 1 by x cube plus 3x into 1 by x into x plus 1 by x. సో ఇక్కడ x plus 1 by x బదులు వేరే ఒక వాల్యూ తీసుకుందాం. సో లెట్ x plus 1 by x is equal to y. అంటే y cube is equal to x cube plus 1 by x cube అంటే ఏంటి? మనకి 18 plus x క్యాన్సిల్ అయితే 3 into y. సో y cube is equal to 18 plus 3y. 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ y ప్లస్లో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఈజీగానే ఉంటుంది. సో 9 cube is equal to 729. మ్యాచ్ అవ్వదు, తీసేయండి. 1 cube అంటే 1, 18తో మ్యాచ్ అవ్వదు, తీసేయండి. నెక్స్ట్ 3 cube 27, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 3 into 3 9. సో 18 plus 9 దట్ ఈజ్ ఈక్వల్ 27. మ్యాచ్ అయింది. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. అంటే త్రూ వెరిఫికేషన్ మనం ఈజీగా చేయొచ్చు. అలా చేసే ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం మనకి ఇచ్చారు. తప్పని పరిస్థితుల్లో క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలాంటి పాసిబిలిటీ ఉన్నప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఇన్ఈక్వాలిటీస్ ప్రాబ్లం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ మనం రాసుకుందాం. a less than b less than c greater than d less than e greater than a. సో ఇన్ఈక్వాలిటీస్ చేసే ముందు ఇచ్చిన ఈక్వేషన్ని స్ప్రెడ్ చేసుకోవడం రావాలి. సో ఫస్ట్ ఏబిసి, ఇక్కడ ఏబి అనేవి సి కంటే చిన్నవి, కన్ఫర్మేషన్. ఇది ఒకటి. నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అండ్ డి ఈజ్ లెస్ దాన్ ఈ. తర్వాతది ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఈ మూడు చూడండి, ఏ బి అనేవి సి కంటే చిన్నవి, సి కూడా డి కంటే పెద్దది, అంటే డి కూడా సి కంటే చిన్నది. సో ఏమని తీసుకోవచ్చు? ఏ బి అండ్ డి ఈ మూడు మనకి సి కంటే చిన్నవి, క్లియర్. ఏ బి కంటే చిన్నది, అది కూడా క్లియర్. కానీ బికి డికి మనకి రిలేషన్ లేదు, ఏకి డికి మనకి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డి అనేది ఈ కంటే చిన్నది, ఏ కూడా ఈ కంటే చిన్నది, అంటే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కామా డి. సో ఓవరాల్గా ఏం చేసాం మనం? 2 ఈక్వేషన్స్ ఫైనలైజ్ చేసాం. ఇవి మనం ఈ 4 ఆప్షన్స్లో వెరిఫై చేస్తాం. చూడండి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఇక్కడ ఇచ్చాడు, ఇది కరెక్టే. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అంట. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఉంది, అంటే ఒక సెట్ రాంగ్ కాబట్టి మొత్తానికే రాంగ్. నెక్స్ట్ సెకండ్ది, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ సి. చూడండి ఇక్కడ
ఈకి సికి డిఫరెంట్గా ఉంది, మనకి క్లారిటీ లేదు. నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, అండ్ ఇక్కడ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి కూడా ఇచ్చాడు. ఒకటి క్లారిటీ ఉంది, ఇంకోటి క్లారిటీ లేదు. తప్పు కాదు, క్లారిటీనే లేదు. ఇది కూడా పోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ 3 చూద్దాం. సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఇక్కడ ఉంది, సో రైట్. ఏ ఈజ్ లెస్ దాన్ ఈ ఇక్కడ ఉంది, ఇది కూడా రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th కూడా చెక్ చేద్దాం, ఏం పోయింది. ఏ ఈజ్ లెస్ దాన్ డి, ఏ ఈజ్ లెస్ దాన్ క్లారిటీ లేదు మనకి. ఏబిడి 3 మనకి సి కంటే చిన్నవి అని తెలుసు, కానీ డికి ఏకి రిలేషన్ మనకు తెలియదు. ఇది ఒక్కటి చాలు, ఇక మనం మిగతా కూడా చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏమి కాదు, ఏదో రేర్గా క్వశ్చన్స్ వచ్చినాయి, ఇది ఒక క్వశ్చన్ వచ్చింది అంతే. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. If the selling price of an article is 3 times the discount offered, selling price is equal to 3 times the discount. Okay? If the percentage of the discount is equal to percentage of the profit, discount percentage is equal to profit percentage. Find the ratio between discount offered to the cost price. Discount is to cost price మనకు కావాలి. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా చేయడానికి లేదు, ప్రాసెస్ వైజ్ మనం ఫాలో అవుతూ వెళ్ళడమే. ఫస్ట్ మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మీద ఎంతైతే మనం అమౌంట్ అమ్ముకుంటామో అది మనకి సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ దేని మీద ఇస్తాము? మనం మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద డిస్కౌంట్ ఇస్తాం. ఓకేనా? అంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చి తగ్గించిన తర్వాత ఎంతైతే అమ్ముతామో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. చూడండి, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఎంఆర్పిలోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మధ్యలో గ్యాప్ మనకి డిస్కౌంట్. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 3MP మైనస్ 3SP. ఈ 3 సెల్లింగ్ ప్రైస్ ఇటు పక్కకి వెళ్తే 4 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో 4 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనకి 4 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 3 రూపీస్. ఈ మధ్యలో మనకి 1 పార్ట్ ఉంది కదా, ఆ 1 పార్ట్ మనకి డిస్కౌంట్తో సమానం, అంతే ఇంకా. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్. డిస్కౌంట్ వాల్యూ ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 100 క్యాన్సిల్. ఎం అంటే మనకి 4 పార్ట్స్, ఎస్ అంటే 3 పార్ట్స్, అండ్ ఎంపీ అంటే 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ 1. ఎందుకు ఇలా రాసుకున్నామంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మనం ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ 4 - 3/1 అంతా 1/4. ఈ 1/4 ఇటు పక్కకి తీసుకొస్తాం. ఓకేనా? సో 1/4 + 1 అవుతుంది ఓవరాల్గా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 1 = 4 అంటే 1 + 4 5/4. సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ 3/4 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ 4/3 వచ్చింది. ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ టు కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే 4 పార్ట్స్ 3 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ 4 పార్ట్స్. మర్జింగ్ రేషియో 4 5s are 20, 3 5s are 15, 3 4s are 12. మనకు కావాల్సింది ఏంటి? డిస్కౌంట్ ఈజ్ టు కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనకి 12 అని తేలిపోయింది.
డిస్కౌంట్ ఏంటి మనకి, మార్కెట్ ప్రైస్ అంటే 20 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అంటే 15 పార్ట్స్. 20 - 15 5. సో 5:12 ఈజ్ ద సొల్యూషన్. ఆప్షన్ 2. ఒకసారి సొల్యూషన్ ప్యాటర్న్ మళ్ళీ చూడండి, మీకు అర్థమవుద్ది. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 3 ఇంటూ డిస్కౌంట్ అని తీసుకొని, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ రాసుకున్నాం. దాని ద్వారా సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఒక రేషియో వచ్చింది. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రిన్సిపల్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ అన్నారు కాబట్టి పర్సంటేజెస్ ఈక్వల్ చేసాం. ఇక్కడ ఒక రేషియో వచ్చింది. ఇప్పుడు ఈ రెండు మనం మర్జింగ్ చేస్తే మార్కెట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి కలిపి కామన్గా రేషియో వచ్చింది. దాని నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ తీసుకుందాం, అంతే ఇంకా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ద వాల్యూ ఆఫ్ 5.4 హోల్ క్యూబ్ మైనస్ 0.064 బై 5.4 హోల్ స్క్వేర్ ప్లస్ 2.16 ప్లస్ 0.16. ఇది చూడడానికి ఎలా ఉందంటే, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా వచ్చే విధంగా ఉంది చూడండి. ఎందుకంటే 0.064, 64 అంటే ఏంటి, 4 క్యూబ్, 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 0.4 హోల్ క్యూబ్ అవుద్ది. సో ఎలా రాసుకోవచ్చు, 5.4 హోల్ క్యూబ్ మైనస్ 0.4 హోల్ క్యూబ్ బై 5.4 హోల్ స్క్వేర్ ప్లస్ 5.4 ఇంటూ 0.4 ప్లస్ 0.4 హోల్ స్క్వేర్. 0.4 హోల్ స్క్వేర్ అన్నా కానీ 0.16 ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, స్ప్లిట్ చేస్తాం. 5.4 మైనస్ 0.4 a మైనస్ b ఇంటూ a స్క్వేర్ 5.4 హోల్ స్క్వేర్ ప్లస్ ab 5.4 ఇంటూ 0.4 ప్లస్ b స్క్వేర్ 0.4 హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఉన్న వాల్యూ ఉన్నట్టు రాసుకుంటాం. 5.4 ఇంటూ 0.4 ప్లస్ 0.4 హోల్ స్క్వేర్. ఈ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. సో 5.4 మైనస్ 0.4 ఇజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఫార్ములా చిన్నదే, క్యాలిక్యులేషన్ చిన్నదే, ప్రాబ్లం కూడా చిన్నదే. ఈజీ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. వన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ ఇచ్చాడు. యాంట్, ఇన్సెక్ట్, ఫాక్స్, మ్యామల్. ఇన్సెక్ట్ అనేది ఒక గ్రూప్ పేరు, యాంట్ అనేది ఇన్సెక్ట్. అంటే ఇన్సెక్ట్స్ లోపల యాంట్ ఉంటుంది. ఇది యాంట్, ఇది ఇన్సెక్ట్ గ్రూప్. ఫాక్స్, మ్యామల్. మ్యామల్స్ అంటే వర్టిబ్రేట్స్ అనమాట, అంటే వెన్నుముక ఉన్న వాటిని మ్యామల్స్ అంటాం. ఫాక్స్ మనకి యానిమల్ నేమ్. ఇది మనకి మ్యామల్స్ అయితే దాని లోపల ఉన్నది ఫాక్స్. సో అంటే రెండు పెద్ద సర్కిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒక చిన్న సర్కిల్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు, ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి వస్తే చాలు. ఫస్ట్ మనం ఈ చిన్న స్క్వేర్ రూట్ని సాల్వ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత, 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 221 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ 4. 12 ప్లస్ 4 ఎంత, 16. మళ్ళీ సాల్వ్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 221 ప్లస్ 16కి స్క్వేర్ రూట్ ఎంత, 4 కదా, మళ్ళీ 4. మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 221 ప్లస్ 4 225. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఈజీ ప్రాబ్లం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. There are 35 street lamps in a row on a national highway. All are lit except one. The faulty lamp is 15th from the right end. The position of the faulty lamp from the left end. సో మనకి ర్యాంక్ రైట్ ఎండ్ నుంచి ఇచ్చారు 15th, ర్యాంక్ లెఫ్ట్ ఎండ్ నుంచి కనుక్కోవాలన్నారు. ఫార్ములా ఏంటి అంటే టోటల్ నెంబర్లోంచి రైట్ సైడ్ ర్యాంక్ని మైనస్ చేసి +1 చేయాలి.
సో 35 minus 15 plus 1, that is equal to 20 plus 1 is equal to 21 is the solution. Okay, so option 3. Next question number 63. Solve the following. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, 1 plus 1 by x into 1 plus 1 by x plus 1 into 1 plus 1 by x plus 2 into 1 plus 1 by x plus 3. దానికి సపరేట్గా చేద్దాం, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోయింది. 1 plus 1 by x is equal to x into 1 x plus 1 by x వచ్చింది. నెక్స్ట్ 1 plus 1 by x plus 1, x plus 1 into 1 x plus 1 plus 1 by x plus 1 అంటే x plus 2 by x plus 1. సో ఫస్ట్ దానికి ఏమైంది, డినామినేటర్ వాల్యూ డినామినేటర్ అలానే ఉంది, సో పైన దీనికి +1 యాడ్ అయింది. నెక్స్ట్ దానికి కూడా డినామినేటర్ వాల్యూ డినామినేటర్ అలానే ఉంది, దానికి +1 యాడ్ అయింది. సో నెక్స్ట్ 1 plus 1 by x plus 2, ఇది కూడా సేమ్, x plus 2 into 1 x plus 2 plus 1 by denominator x plus 2, that is equal to x plus 3 by x plus 2. ఇది కూడా డినామినేటర్కి పైన రాసుకొని +1 యాడ్ అయింది, కింద డినామినేటర్ వాల్యూ అలానే ఉంది. సో సేమ్ మన రిపీట్ అవుద్ది. 1 plus 1 by x plus 3కి ఏమవుద్ది, x plus 4 by x plus 3 అవుద్ది. x plus 4 by x plus 3 అవుద్ది. ఇప్పుడు ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు x plus 1 by x into x plus 2 by x plus 1 into x plus 3 by x plus 2 into x plus 4 by x plus 3. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో x plus 4 by x is the solution. ఆప్షన్ 4. చూడడానికి పెద్ద ప్రాబ్లం ఉంది కానీ చాలా ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఏ వెండర్ పర్చేజెస్ అన్ ఆర్టికల్ ఫర్ 500 rupees and sells it for 550. What is the profit? సో మనకి 500 rupees కొని 550 rupees అమ్మితే ప్రాఫిట్ ఎంత, 50 rupees. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 500 into 100, 50 ones are 50, 10s are 10 ones are 10 10s are, that is equal to 10% is the profit percentage. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Rupert purchases a second-hand TV for 4,600 rupees, spends some money on its repairs and sells it for 5,406, thereby earning 6% profit. How much did he spend on the repairs? సో ఫస్ట్ మనకి 54106 దేనికి ఈక్వల్, 106%కి ఈక్వల్. ఎందుకు, 6% ప్రాఫిట్ వచ్చే అమౌంట్ ఇది, అంటే 100% అంటే కాస్ట్ ప్రైస్ కాకుండా 6% ప్రాఫిట్ వచ్చే అమౌంట్. సో మనకి ఇప్పుడు 106% 5406 అయితే 100% ఎంత అనేది మనకు తెలిస్తే కాస్ట్ ప్రైస్ తెలుస్తుంది. అప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉంటే అదే మనకి వాల్యూ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 5406 into 100 by 106. ఈ 5406 by 106 వాల్యూ ఎంతైతే వస్తుందో ఇంటూ 100 చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చేద్దాం, ఈజీగా ఉంటుంది. 5406 by 106, 2 5s are 2 3s are 2 2s are 4, 2 7s are 40, 2 3s are 6, 53 1s are 53 5s are 53 5s are అంటే 5 3s are 15, 5 5s are 25 and 265. 53 5s are అంటే 265 వస్తుంది. ఇక్కడ 5 మిగులుతుంది అంటే 53 వచ్చింది. 53 1s are 53 అంటే వాల్యూ ఎంత, 51 is the value. 51 into 100 is equal to 5100. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 5100 వచ్చింది. అంటే అతను ఎంత వాల్యూ యాడ్ చేయాలి, 500 rupees యాడ్ చేయాలి. సో ఆప్షన్ 1 is the solution. 4600 rupees పెట్టుకొని దానికి 500 rupees రిపేర్ చేస్తే 5100 rupees అయింది అతను టోటల్ కాస్ట్ ప్రైస్. దాన్ని 5406 అమ్ముకున్నాడు కాబట్టి 6% ప్రాఫిట్ వచ్చింది. మనం ఏం చేసాం, 5406ని 106%కి ఈక్వల్ చేసి
దాని ద్వారా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అంటే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. సో కాస్ట్ ప్రైస్ 5100 కాబట్టి 4600 కంటే ఎంత ఎక్కువ యాడ్ చేయాలి, 500 యాడ్ చేయాలి. సో అదే మనకి రిపేరింగ్ కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. The mean of the values 1, 2, 3, 4 and so on n with respect to frequencies 1, 2, 3 and so on n. మీన్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉన్నాయి. ఫ్రీక్వెన్సీస్ అంటే f అని తీసుకుంటే ఇవి కూడా 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉన్నాయి. మనకేం కావాలి, మీన్ కావాలి. సో మీన్ ఫార్ములా ఏంటి? ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు మీన్ ఫార్ములా సిగ్మా xi fi బై సిగ్మా fi. i అంటే ఏం లేదు, x1 అంటే 1, x2 అంటే 2, అంటే i ప్లేస్లో 1 పెట్టుకుంటే ఫస్ట్ వాల్యూ, i ప్లేస్లో 2 పెట్టుకుంటే సెకండ్ వాల్యూ. ఇక్కడ కూడా f1 అంటే 1, f2 అంటే 2, f3 అంటే 3, అలా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు x1 ఇంటూ f1 అంటే 1 ఇంటూ 1, x2 ఇంటూ f2 అంటే 2 ఇంటూ 2, అలా మొత్తం మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1 ఇంటూ 1 1, 2 2 are 4, 3 3 are 9, 4 4 are 16 అండ్ సో ఆన్ n స్క్వేర్ బై సిగ్మా fi అంటే 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ n. ఇది మనకి టోటల్గా మెయిన్ వాల్యూ కదా. 1 + 4 + 9 + 16 మీకు ఏం గుర్తొస్తుంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఫార్ములా ఎంత, n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 బై 6 బై 1 + 2 + 3 + 4 చూస్తే ఏం గుర్తొస్తుంది, సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ n. ఫార్ములా n ఇంటూ n + 1 బై 2. n ఇంటూ n + 1, n ఇంటూ n + 1 క్యాన్సిల్, 2 1s are 2 3s are క్యాన్సిల్. సో 2n + 1 బై 3 ఈజ్ ద సొల్యూషన్, ఆప్షన్ 4. ఓకేనా? జస్ట్ బేసిక్ ఫార్ములా మీకు తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయలేరు. ఈ స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో ఈ మీన్ కానీ, మోడ్ కానీ, మీన్ వాల్యూస్ కానీ, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కానీ, దీనికి సంబంధించిన క్లారిటీ అంతా మీకు వస్తుంది. సో ఆ టాపిక్ ఒకసారి క్లారిటీగా చూడండి. స్టాటిస్టిక్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్కే, ప్రతి ఎగ్జామ్లో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. 4 cows are threaded to 4 corners of a square field of length 28 meters. Square field length 28 meters, సెంటీమీటర్స్ ఏదో ఒకటి 28 meters ఉంది. సో దట్ ఈచ్ కౌ కెన్ టచ్ ది అదర్ కౌ ఇన్ అడ్జసెంట్ కార్నర్స్. సో టచ్ అయ్యే విధంగా కట్టేశారు అంటే మనం ఎలా తీసుకోవచ్చు, హాఫ్ ఆఫ్ గ్యాప్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక కౌని ఇక్కడ కట్టేస్తే అది ఇలా సర్కిల్ ఈ పార్ట్ వరకు గెడ్డంతా తినేస్తుంది, ఈ కవ్వు ఎంతవరకు తినేస్తుంది, ఇది ఈ పార్ట్ వరకు తినేస్తుంది, ఇది ఈ పార్ట్ వరకు తినేస్తుంది. ఇది ఎలా తెలుసుకోవాలి, ఇది మాకు ఎలా తెలుస్తుంది అంటే కాన్సెప్టే అది. థ్రెడ్తో కట్టేస్తే ఇలా థ్రెడ్ మూవ్ ఎలా అవుతుంది, మనకి సర్కిల్ షేప్లోనే మూవ్ అవుతుంది. ఓకేనా? స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో మూవ్ అవ్వదు, ఇలా మూవ్ అవుతుంది. కాబట్టి ఆ థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకు తినేస్తుంది, అంటే సర్కిల్ షేప్. ఓకేనా? సో రెండు టచ్ అవుతున్నాయి అంటే రెండిట మిడిల్లోకి టచ్ అయ్యే విధంగా ఇచ్చారు అని అర్థం. ఓకేనా? ఇఫ్ ద గ్రాస్ ఇన్ ద ఏరియా ఇన్సైడ్ ద స్క్వేర్ ఫీల్డ్ దట్ వాజ్ యాక్సెసిబుల్ టు ద కౌస్ వాజ్ ఎనఫ్ ఫర్ 22 days. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ లైన్స్ గీస్తున్నా కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంట కౌస్కి ఒక 22 days సరిపోతుందంట. ఫర్ హౌ మెనీ డేస్ would the grass that is beyond the reach of this cows is able to feed them if someone cuts it and leaves inside the grazable parts. అంటే ఇప్పుడు మిడిల్లో పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కూడా తినడానికి వాటిని వదిలేస్తే అప్పుడు ఇంకెన్ని డేస్ సరిపోతాయి అని అడుగుతున్నాను. ఫస్ట్ ఏదైతే మనం ఇప్పుడు మార్క్ చేసామో దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియా 28 square is equal to 784 meters square. ఇప్పుడు మనం మార్క్ చేసిన వాటి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు క్లియర్గా గమనిస్తే ఒక్కొక్క సైడు 1/4 పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఉంది, అంటే 4 కలిపితే ఒక సింగిల్ సర్కిల్ అవుతుంది. ఇట్లా ఈ సర్కిల్కి రేడియస్ ఎంత ఉంటుంది, ఈ లెంత్ ఎంతో అంతే మనకి రేడియస్. సో ఈ లెంత్ ఎంత మనకి 14, అంటే 14 రేడియస్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం.
pi r square అంటే 22/7 into 14 into 14. 7 1s are 7 2s are 14. So 22 into 2 into 14. 11 into 2 into 2 into 14. 2 2s are 4. 4 into 14 56. 11 into 56 అంటే 6 1 6 16. సో టోటల్ ఏరియా అంతా 616 వచ్చింది. 616 మైనస్ చేస్తే 40లో 6 పోతే 8, 77లోంచి 61 పోతే 16. సో మనకి మిడిల్లో ఉన్న ఏరియా ఎంత 168 మీటర్ స్క్వేర్. 22 డేస్కి 616 మీటర్ స్క్వేర్ తినేస్తే ఎన్ని డేస్కి 168 మీటర్ స్క్వేర్ తినేస్తారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 168 into 22/616. 11 2s are 11 5s are 11 6s are. Next 2 1s are 2 2s are 4, 2 8s are 16. నెక్స్ట్ ఇప్పుడు 28కి ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 28 into 6 టైమ్స్ పోతుంది. 28 6s are 168, 6 8s are 48, 6 2s are 120 సరిపోతుంది అనమాట. సో ఓవరాల్గా 6 days పడుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఇది కూడా కొంచెం పెద్ద ప్రాబ్లమే, బట్ మనం స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేర్లో మనకి గ్రేజింగ్ అంటే ఇలా సర్కిల్ పార్ట్లో తీసుకోవాలి అనే ఐడియా ఉందంటే కనుక కొంచెం ఈజీగానే చేయొచ్చు. బట్ ఆ కాన్సెప్ట్ తెలియకపోతే కొంచెం టఫ్ ప్రాబ్లం అయిపోయింది. ఒకవేళ మీకు ఇట్లా కవ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉండి కనుక ఇలాంటి ప్రాబ్లం వస్తే దీన్ని స్కిప్ చేసి వెంటనే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 78. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. మనకి 3 words ఇచ్చారు. ఈ 3 wordsకి రిప్రజెంట్ చేసే వెన్ డయాగ్రామ్ ఏంటి అని మనం అడుగుతున్నారు. ఓకేనా? స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అంటే మనకి ఇప్పుడు నార్మల్గా వ్యాయామం చేస్తాం కదా, దాన్ని ఎక్సర్సైజ్ అంటాం. అంటే స్విమ్మింగ్, సైక్లింగ్ రెండు ఎక్సర్సైజ్ కేటగిరీ కింద వస్తాయి. సో ఇలా ఒక సపరేట్ ఒక సర్కిల్ తీసుకొని ఇది మనం ఎక్సర్సైజ్ అనుకుంటే దాంట్లో 2 different సర్కిల్స్ తీసుకుంటాం. ఒకటి స్విమ్మింగ్ అండ్ ఇంకొకటి సైక్లింగ్. ఎందుకంటే స్విమ్మింగ్కి సైక్లింగ్కి ఎలాంటి కనెక్షన్ లేదు, బట్ ఆ రెండు ఎక్సర్సైజ్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ద వాల్యూ ఆఫ్ tan 45 degrees minus tan 30 degrees by 1 plus tan 45 degrees into tan 30 degrees. యాక్చువల్గా చూడడానికి ఎలాగుందంటే tan a minus b ఫార్ములా దగ్గర ఉందన్నమాట. అంటే tan a minus b is equal to tan a minus tan b by 1 plus tan a tan b మనకి ఫార్ములా ఉంది. ఓకే, బట్ ఆ ఫార్ములా ఉపయోగించి చేస్తే మనకి ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ tan 45 degrees, tan 30 degrees అని చెప్పి ఈజీగా ఇచ్చేసారు డిగ్రీస్. సో మనం ఆ డిగ్రీస్ ఉపయోగించుకొని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో మనకి tan 45 degrees అంటే వాల్యూ ఎంత 1 మైనస్ tan 30 degrees అంటే 1/√3 బై 1 ప్లస్ tan 45 degrees అంటే 1 ఇంటూ tan 30 degrees అంటే 1/√3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/√3 బై 1 ప్లస్ 1/√3. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు రేషనలైజేషన్ చేయొచ్చు. సో దానికంటే ముందు ఈ 1 మైనస్ 1/√3ని ఎల్సిఎం చేసి నార్మల్గా చేంజ్ చేద్దాం. సో √3 మైనస్ 1/√3 ప్లస్ 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండింటికి డినామినేటర్లో √3 ఉంటుంది. సో సింపుల్గా చేయాలంటే ఇంకా √3 మైనస్ 1/√3 బై √3 ప్లస్ 1/√3 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిన తర్వాత దీన్ని మనం ఇలా రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. ఆ రేషనలైజేషన్ ఎలా చేస్తాం, మనం డినామినేటర్లో ఉన్నదాన్ని a² మైనస్ b² అనే ఫార్మాట్లో తీసుకురావాలి. అంటే ఇక్కడ a ప్లస్ b ఉంటే a మైనస్ bతో మల్టిప్లై చేయాలి, కింద a మైనస్ b ఉంటే a ప్లస్ bతో మల్టిప్లై చేయాలి. ఓకే కదా? సో ఇక్కడ మనకి డినామినేటర్లో a ప్లస్ b ఫార్మాట్ ఉంది కాబట్టి ఇంటూ a మైనస్ b చేద్దాం. సో ఇంటూ √3 మైనస్ 1/√3 మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఇప్పుడు √3 ఇంటూ √3 √3 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1
1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సరిపోయింది కదా. సో ఇప్పుడు పైన ఉన్న √3 మైనస్ 1ని ఎక్స్పాండ్ చేద్దాం. సో √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ 1 అంటే 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 3 ప్లస్ 1 మైనస్ 2√3 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2√3 బై 2. ఇక్కడ పైన న్యూమరేటర్లో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 2 మైనస్ √3 వస్తుంది బై 2 రాసుకుని 2 క్యాన్సిల్ చేస్తే 2 మైనస్ √3గా రాసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. క్యాలిక్యులేషన్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు, మీకు సర్ట్స్ అండ్ ఇండిసెస్లో ఉన్న కాన్సెప్టే అనమాట. రేషనలైజేషన్ చేస్తాం కదా, సేమ్ కాన్సెప్ట్. మీకు ఈ రేషనలైజేషన్ గురించి అంత క్లారిటీ లేకపోతే కనుక మన ఛానల్లోనే ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ మీద మొత్తం 4 వీడియోస్ అప్లోడ్ చేశాము. దాంట్లో లాస్ట్ 2 వీడియోస్లో మీకు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రిగనోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఫైల్స్లోకి వెళ్తే మీకు ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసి ఉంటాం, మీకు డైరెక్ట్ కనిపించకపోవచ్చు. సో మీకు ఫైల్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. The speeds of 3 trains are in the ratio 2:3:5. The amount of time taken by these trains to travel the same distance in the ratio of. So 2:3:5 అనేది స్పీడ్స్ రేషియో. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఎప్పుడైనా మనకి స్పీడ్ ఇచ్చి టైం రేషియో కనుక్కోమంటే డైరెక్ట్గా ఇన్వర్స్ రేషియో తీసుకోవాలి. ఇన్వర్స్ రేషియో. సో డైరెక్ట్గా ఏం తీసుకుంటాం, 1/2:1/3:1/5. సో ఏని 1/a లా రాసాం, బిని 1/b లా రాసాం, సిని 1/c లా రాసాం. సో 1/2:1/3:1/5 ఈజ్ ద సొల్యూషన్. డైరెక్ట్ సింగిల్ స్టెప్ ఆన్సర్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. Atulit buys an old bicycle for 4,000 rupees and spends 400 towards its repairs. If he sells the bicycle for 5,000, his percentage gain is. టోటల్గా 4,000 రూపీస్ పెట్టి కొన్నాడు, 400 రూపీస్ మొత్తం రిపేర్ కాస్ట్ అయింది. టోటల్గా ఇప్పుడు దాని కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకోవాలి మనం, 4,400 రూపీస్ తీసుకోవాలి. ఇప్పుడు దాని కాస్ట్ ప్రైస్ 4,400 రూపీస్ అయినప్పుడు ఎంతకి అమ్మాడు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్. సో అతని ప్రాఫిట్ ఎంత, 600 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ 4,400 మీద 600 రూపీస్ అనేది ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనం ఇప్పుడు కనిపెట్టాలి. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 600 బై కాస్ట్ ప్రైస్ 4,400 ఇంటూ 100. సో 0000 క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు 4 11s are 4 1s are 4 4 5s are 20 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 150/11 వచ్చింది. నార్మల్గా ఫ్రాక్షన్ ఎంత వచ్చింది, 150/11. సో ఇప్పుడు మనం 11తో డివైడ్ చేద్దాం. 11 1s are 11 అంటే 15లో 11 పోతే అంత 4 వచ్చింది, అంటే పక్కన 40 ఉంది. 11 3s are 33. సో ఇప్పుడు 40లో 33 పోతే 7 మిగిలింది. సో 7/11%. 7/11% ఇస్ ద సొల్యూషన్. సో మనం ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలంటే నార్మల్ డివిజన్ చేయాలండి. చూడండి ఇంకా డీటెయిల్గా చూపిస్తాను మీకు. 11 1s are 11 4 వచ్చింది 0 11 3s are 33 7 రిమైండర్. సో ఈ 13 ఇక్కడ రాసుకున్నాం, రిమైండర్ పైన రాసాము, అంటే ఇక్కడ 11 కింద రాసాం. 13 7/11%. ఈ విధంగా మనం చేస్తాం మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ కావాలి అంటే. లేదా డైరెక్ట్ డెసిమల్స్ అంటే మీరు డైరెక్ట్ డెసిమల్స్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. The rate at which a sum becomes 2 times of itself in 10 years at a simple interest is. సో ఫస్ట్ 2 times అవుతుంది అంటే డబల్ అవుతుందని చెప్పేసి అర్థం. అంటే ఇప్పుడు నేను ఒకరికి 1000 రూపాయలు అప్పించానంటే నాకు మొత్తం 2,000 వచ్చినాయి అనమాట. అంటే
రూపాయలు ఎక్స్ట్రా డబుల్ వచ్చింది. ఓకేనా? ఎంత టైంకి వచ్చింది అంటున్నాడు ఇక్కడ? 10 ఇయర్స్కి వచ్చింది అంటున్నాడు. 10 ఇయర్స్కి డబల్ అయింది. సో డబల్ అవ్వడం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్ ఈ కాన్సెప్ట్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 100% తీసుకుందాం. ఓకేనా? అంటే బేసిక్గా మనం కాస్ట్ ప్రైజ్ని కానీ ప్రిన్సిపల్ కానీ 100% తీసుకుంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అయింది? దీనికి డబల్ అయింది. డబల్ అంటే 200%. డబల్ వచ్చింది అంటే 200%. ఓకే. అంటే ప్రిన్సిపల్ 100%కి ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజ్ యాడ్ అవ్వాలి? 100% యాడ్ అవ్వాలి. అంటే ప్రిన్సిపల్ 1000 రూపీస్, ఇంట్రెస్ట్ కూడా 1000 రూపీస్. లేదు ఇంకా ఈజీగా ఉండాలంటే ప్రిన్సిపల్ 100 రూపీస్, ఇంట్రెస్ట్ కూడా 100 రూపీస్. రెండు కలుపుకొని టోటల్గా 200 రూపీస్ అయింది. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ 100% ఉంది. ఓకే, రైట్. ఇంట్రెస్ట్ 100% అవ్వాలంటే 10 ఇయర్స్ టైం పట్టింది. అంటే 100% వాల్యూకి 10 ఇయర్స్ టైం పడితే 1 ఇయర్కి ఎంత పర్సంటేజ్ పెరగచ్చు అనే దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. 100% by 10 years, that is equal to 10% per year. సో 10% per annum అనే ఇంట్రెస్ట్తో 10 ఇయర్స్కి 100% ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఇంట్రెస్ట్ కూడా అంతే అవుతుంది. కాబట్టి డబల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. 10,000 రూపీస్, 1 lakh రూపీస్, 10 lakh రూపీస్, 100 crore రూపీస్ ఎంతైనా తీసుకోవచ్చు. బట్ ఈ పర్సంటేజ్ ప్రకారం ఇంత టైంకి అమౌంట్ డబల్ అవుతుంది అనమాట. అది క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. డైరెక్ట్గా స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు. సో స్క్వేర్ రూట్స్ తీసేసి మనం కింద ఒకేసారి రాసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.04 అంటే 0.2. ఓకేనా? నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.44 అంటే 1.2 అంటే 12 స్క్వేర్ 144 కదా. సో 1.2 ఇంటూ 1.2 అంటే 144 వస్తుంది. 2 పాయింట్స్ వెనక్కి పెట్టుకుంటాం. ఇది కూడా అంతే. 0.2 ఇంటూ 0.2 అంటే 0.04 వస్తుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 0.2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 1.69 అంటే 1.3 ప్లస్ 0.0009 ఉంది. అంటే నార్మల్గా 2 zeros కాస్త 4 zeros అవుతాయి స్క్వేర్ చేస్తే. ఇక్కడ రూట్ అవుతున్నాయి అంటే 4 zeros 2 zeros అవ్వాలి. అంటే 0.03 అంటే జీరోస్ ఐ మీన్ డెసిమల్ పాయింట్స్ కింద కన్సిడర్ చేసుకోండి. అసలు మనకి డెసిమల్ పాయింట్స్ ఎలా వస్తాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. వీటిలోనే చూడండి. ఇక్కడ 0.3 ఇంటూ 0.3 రాశాను అనుకోండి. 3 3 అంతా 9 బాగానే ఉంది. కానీ ఇప్పుడు పాయింట్స్ ఎలా మెన్షన్ చేస్తాం? 1 డెసిమల్ 2 డెసిమల్స్ అంటే మొత్తం 2 డెసిమల్స్ వెనక్కి రావాలి. 9 1 డెసిమల్, సెకండ్ డెసిమల్ ఏమవుద్ది? ఒక 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఇదేమవుతుంది? 0.09 అవుద్ది. ఇదే విధంగా ఇప్పుడు 0.03 ఇంటూ 0.03 అయితే 3 3 9 ఓకే. బట్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో 9 ఒకటి, 9 కంటే ముందు ఇంకొక 3 పెట్టుకోవాలి. సో మొత్తం 4 అవుతాయి. సో అందుకే 0.0009 వచ్చింది. ఇక్కడ కూడా మనకి అదే విధంగా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.2 ప్లస్ 1.3 2.5, 2.5 ప్లస్ 0.2 2.7, 2.7 ప్లస్ 0.03 2.73. ఆప్షన్ 2 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. 2 persons A and B start a journey from the same point at a speed of 3 km/h and 4 km/h respectively. If they move in the same direction, then what will be the distance between them after 6 hours? ఇప్పుడు వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారంటే వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది? వాటి యొక్క డిఫరెన్స్ ఉంటుంది. సో రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం. రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం. వాటి యొక్క డిఫరెన్స్ అంత. ఇప్పుడు 4 - 3 = 1 km/h.
గంటకి 1 కిలోమీటర్ వెళ్తున్నాడంటే 6 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు? 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఈ కింద వచ్చిన 1 కిలోమీటర్ పర్ అవర్ దాన్ని బట్టి చెప్పాను. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టు కాదు, వాళ్ళ మధ్య డిస్టెన్స్ అన్నమాట 6 కిలోమీటర్స్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 1 అవర్కి చూస్తే ఫస్ట్ పర్సన్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు, సెకండ్ పర్సన్ 3 కిలోమీటర్సే వస్తాడు 1 అవర్ కంప్లీట్ అయ్యే టైంకి. సో వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు సెకండ్ అవర్కి ఫస్ట్ పర్సన్ ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తాడు, టోటల్ డిస్టెన్స్ ఎంత? 8 కిలోమీటర్స్. సెకండ్ పర్సన్ ఇంకొక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్తాడు, అంటే 6 కిలోమీటర్స్. ఫస్ట్ పర్సన్ 8 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయాడు, సెకండ్ పర్సన్ 6 కిలోమీటర్స్ దూరం వచ్చాడు. మధ్య గ్యాప్ ఎంత వచ్చింది? 2 కిలోమీటర్స్. అంటే 1 అవర్కి 1 కిలోమీటర్ గ్యాప్ వచ్చింది, 2 అవర్స్కి 2 కిలోమీటర్స్ గ్యాప్ వచ్చింది. అదేవిధంగా 3 అవర్స్కి 3 కిలోమీటర్స్, 4 అవర్స్కి 4 కిలోమీటర్స్ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నప్పుడేమో స్పీడ్స్ యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడేమో స్పీడ్స్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అదే మనకి రిలేటివ్ స్పీడ్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. స్టడీ ద గివెన్ పారాగ్రాఫ్ దట్ షోస్ ప్రొడక్షన్ in 1000 numbers of 2 companies A and B over 7 years and answer the following questions అన్న క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం, దాన్ని బట్టి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ కంపెనీ బి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 2017 to 2018? 2017లో ఇక్కడ రాంబస్ షేప్ ఉంది, స్క్వేర్ షేప్ ఉంది. రాంబస్ షేప్ ఉంటే కంపెనీ ఏ, స్క్వేర్ షేప్ ఉంటే కంపెనీ బి. అంటే మనకు కావాల్సిన స్క్వేర్ షేపు కంపెనీ బి 2017 నుంచి 18 వరకు. కంపెనీ బి 2017 వాల్యూ ఎంత? ఇక్కడ 4 అని ఉంది. 2017 4 అని వాల్యూ ఉంది. ఓకేనా? దాని వాల్యూ ఎంతైనా మనం ఉంది, 4 అని రాస్తుంది. నెక్స్ట్ 2018లో కంపెనీ బి 6 అని రాస్తుంది. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. సో 2/4 into 100. 2 1s are 2 2s are 2 1s are 2 50s are 50%. ఓకేనా? సో మనకు అవుట్పుట్ ఎన్ని 1000 కిలోమీటర్స్ లేదా అన్ని 1000 వాల్యూస్ అయినా ఉండనివ్వండి, బట్ ఇక్కడ గ్రాఫ్లో 4 6 ఉంది, దాన్ని బట్టి మనం చేసేసాం. ఓకేనా? ఓవరాల్గా అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. ఫ్రమ్ ద గివెన్ పై చార్ట్ ఇచ్చాడు. పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వేరియస్ ఆక్యుపేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా ఇచ్చారని చెప్పి. సో విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ వుడ్ బి అన్ యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద పై చార్ట్ ఫర్ అన్ ఇంజనీర్ సెగ్మెంట్? ఇంజనీర్ సెగ్మెంట్ యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఈజీగా ఉండడానికి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 30% ఇచ్చారు. సో 30% అంటే 30/100. దేంట్లో? టోటల్ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత? 360 degrees. అంటే 360 degreesలో 0 0 0 0 క్యాన్సిల్. 3 into 36 is equal to 108 degrees. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? డైరెక్ట్గా మనకి పర్సంటేజెస్తో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ఇది కూడా మనకి బార్ గ్రాఫే, బట్ హారిజంటల్గా ఇచ్చారంతే. ఓకేనా? సో క్వశ్చన్లో మనకి B1 B2 B3 B4 అండ్ B5 ఇది ఇన్ 2015 and 16 గ్రాఫ్ ఏదో ఇచ్చారు బ్రాంచెస్ సంబంధించి. మనకి ఆరెంజ్ కలర్ ఉంటేనేమో 2016 వాల్యూ అండ్ బ్లూ కలర్ ఉంటేనేమో 2015 వాల్యూ. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ వైర్లెస్ కీబోర్డ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ బ్రాంచ్ 4 in 2016. సో బ్రాంచ్ 4 2016. సో B4 అని ఉంది కదా, సో దాన్ని బ్రాంచ్ 4 అనుకుందాం. 2016 అంటే ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఎంత? 36 ఉంది. సో B4 in 2016 వాల్యూ ఎంత? 36. నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ప్రొడ్యూస్డ్ బై విచ్ బ్రాంచ్ ఇన్ 2015? 2015లో ఏ బ్రాంచ్ సేమ్ ప్రొడ్యూస్ చేసింది? 2015 బ్లూలో చూసుకుంటే మనకి ఇక్కడ 36 ఉంది. అంటే B1 2015 అంటే B1
in 2015 also produced 36. So both are same. So only B1 is the solution. Okay. Next question number 89. The given bar graph. ఇది కూడా బార్ గ్రాఫ్ ఇచ్చాడు బట్ హారిజంటల్గా ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటో చూద్దాం. What is the ratio of the total sales of shop A for both the years that of shop D for the both the years? సో మనకి షాప్ ఏ టోటల్ సేల్స్ ఎన్నో చూద్దాం. 2017లో చూద్దాం, లేదా 2017-18 బోత్ రెండు కలిపి షాప్ ఏకి ఎంతో చూద్దాం. సో షాప్ ఏ ఇక్కడ ఉంది 90 + 85 షాప్ ఏ. షాప్ డికి అదే విధంగా 70 + 80. 70 + 80. సో 90 + 85 అంటే 175 ఈజ్ టు 70 + 80 అంటే 150. 25 6 are 25 7 are. So 7:6 is the solution. Option 4. Okay na. Next question number 90. 4 terms have been given out of which there are alike and one is different. So select odd one. Odd one out నుంచి క్వశ్చన్ ఇచ్చారు. 4 ఒకేలా ఉంటాయి, 3 ఒకేలా ఉంటాయి, దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో మనం కనిపెడదాం. PQRS అంటే మొత్తం -1, రివర్స్ ఆర్డర్లో వరుసగా ఉన్నాయి కాబట్టి -1. CDEF అన్నీ -1. KLMN అన్నీ -1. ఇక్కడ TVWX ఉంది. T అంటే 20, V అంటే 22, W అంటే 23, X అంటే 24. -1 -2 వచ్చింది. అంటే T బదులు కనుక U ఉంటే అప్పుడు అన్నీ ఈక్వల్గా ఉండేవి, బట్ అక్కడ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 91. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో మనకి ఇప్పుడు పజిల్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడు. టోటల్గా నెంబర్స్ ఏ విధంగా ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. అంటే కింద ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేసి ఏదైనా డివైడ్ చేస్తే పైన నెంబర్ వస్తుందా, లేదంటే యాడ్ చేసి దేనితో మల్టిప్లై చేస్తే వస్తుందా చెక్ చేద్దాం. ఫస్ట్ మల్టిప్లికేషన్. 9 8 are 72. 72/2 చేస్తే 36 వస్తుంది. సేమ్ ఇక్కడ చెక్ చేద్దాం సెకండ్ దాంట్లో కూడా. 7 6 are 42/2 చేస్తే 21 వస్తుంది. సో ఇది మనం ఫాలో అయిపోవచ్చు. అంటే 8 × 9/2 = 36. అదేవిధంగా 7 × 6/2 = 21. సో ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఫాలో అయితే 5 × 4/2 = 10. So option 4 is the solution for question number 91. Next question number 92. ఇంకొకటి ఇచ్చారు పజిల్ క్వశ్చన్, ఇది కూడా మనం చెక్ చేద్దాం. 9 3 7 5 అని ఉంది. ఫస్ట్ ఇవన్నీ మనం యాడ్ చేసి ట్రై చేద్దాం. 9 + 3 12, 12 + 7 19, 19 + 5 24. లేదు, 24 2s are 48. అంటే ఇంటూ 2 చేస్తే 48 వచ్చింది. బట్ ఇక్కడ 33 ఉంది కాబట్టి ఇంటూ 2 వర్కౌట్ అవ్వదు. సో పోయినట్టే. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆపోజిట్గా ఉన్నవి డిఫరెన్స్ కానీ ఎడిషన్ కానీ చేసి వాటి మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. 5 + 3 8, 9 + 7 16. 16 × 8 చాలా పెద్ద నెంబర్ వస్తుంది కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆపోజిట్ మల్టిప్లై చేసి డిఫరెన్స్ చూద్దాం. 9 7s are 63, 5 3s are 15. 63 - 15 48 వచ్చింది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుదాం. 6 9s are 54, 7 3s are 21. 54 - 21 33 సరిపోయింది. చూద్దాం. 9 × 7 ఆపోజిట్ నెంబర్స్ మల్టిప్లై చేసి మైనస్, ఈ రెండు ఆపోజిట్ మల్టిప్లై చేద్దాం. సో 63 - 15 = 48 ఒకటి వచ్చింది. అదేవిధంగా 6 × 9 ఆపోజిట్ నెంబర్స్ మల్టిప్లై చేసి 7 × 3 కూడా మల్టిప్లై చేద్దాం. 54 - 21 = 33. సో 8 × 6 - 5 × 7. 8 6 are 48 - 35, that is equal to 13. సో ఆప్షన్ 3 is the solution. ఇంతేనండి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 30 seconds, అంతకుమించి ఎక్కువ మీరు టైం వేస్ట్ చేయకూడదు పజిల్స్లో. ఎందుకంటే ఇది మనకి ట్రిక్ మనం గుర్తుపడితేనే మనకు వస్తుంది తప్ప సొల్యూషను
కాన్సెప్ట్ వైజ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళేది ఉండదు. బట్ దీని తర్వాత ఇంకొక ఇప్పుడు 92nd క్వశ్చన్ కదా, దీని తర్వాత 8 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చేయాల్సిందే కదా. సో అవి చేసే అవకాశం ఉంటుంది. సో అవి ఫస్ట్ చేసుకొని తర్వాత వెనక్కి వచ్చి ఈ క్వశ్చన్ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా చేస్తే బెటర్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఎగ్జంప్షన్స్. అంటే ఎగ్జంప్షన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. చూడండి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు. ఎక్స్ డిడ్ నాట్ సాల్వ్ ద ఈక్వేషన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ విత్ ఏ చాక్. సో ఎక్స్ అనే క్యాండిడేట్ చాక్తో బ్లాక్ బోర్డు మీద ఈక్వేషన్ సాల్వ్ చేయలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎగ్జంప్షన్స్ ఏంటి? ద ఈక్వేషన్ వాజ్ సాల్వ్డ్ ఆన్ ద పేపర్. అతను పేపర్ మీద సాల్వ్ చేశాడా లేదని మనకు సంబంధం లేదండి. బట్ బోర్డు మీద అయితే సాల్వ్ చేయలేదు, అది వరకే ఇచ్చారు. అది మాత్రం ఇక్కడ లేదు కాబట్టి ఎగ్జంప్షన్తో లింక్ లేదు మనకి. నెక్స్ట్, ద ఈక్వేషన్ వాజ్ సాల్వ్డ్ బై ఎక్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ విత్ ఏ మార్కర్. ఇది కూడా మనకి కాదు. ఓకేనా, అతను సాల్వ్ చేయలేదు చాక్ పీస్తో, అంతే. చాక్ పీస్తో సాల్వ్ చేయలేదు కాబట్టి మార్కర్తో చేసి ఉండొచ్చు, లేదంటే వేరే పెన్తో రాసి ఉండొచ్చు, బుక్ మీద రాసి ఉండొచ్చు, ఇవన్నీ మనకు వద్దు. ఓకే, సో రెండు మనకి సంబంధం లేదు. neither 1 nor 2 is the solution. Next question number 94. Among A, B, C, D, E, F, G and H, and total 8 members ఉన్నారు ఫ్యామిలీలో. H is the father of G. సో ఇది డైరెక్ట్గా చేసేస్తున్నా సొల్యూషన్, ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ కాబట్టి క్వశ్చన్ చదువుతూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, H is the father of G. H ఫాదర్ పొజిషన్లో ఉన్నాడు, G సన్ పొజిషన్లో ఉన్నాడు, అంటే సన్ కానీ డాటర్ కానీ అవ్వచ్చు. తర్వాత G ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ F. సో ఎఫ్కి బ్రదర్ అంటే ఇప్పుడు హెచ్ ఫాదరు, G సన్. F జెండర్ మనకి క్లారిటీ ఇవ్వలేదు మళ్ళీ. F ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ E. సో సిస్టర్ ఇన్ లా అంటే వదిన వరుస అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఈ యొక్క జెండర్ క్లారిటీ లేదు కాబట్టి సో డైరెక్ట్గా మనం రాయలేం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. E ఈజ్ ద మదర్ ఆఫ్ D. సో ఈ మదర్ అన్నాడంటే ఈ మనకి ఫీమేల్. సో ఫీమేల్కి ఇంకొక ఫీమేల్ వదిన వరుస అవుతుంది అంటే బ్రదర్కి వైఫ్ అవ్వాలి. సో ఇక్కడ G బ్రదర్ కాబట్టి ఈ Gకి వైఫ్ అండ్ F Gకి సిస్టర్, ఈ విధంగా తీసుకోవచ్చు మనం, ఈజీగా అయిపోతుంది. సో ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ D కాబట్టి D కిందకి తీసేసుకున్నాం. D ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C. D ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C and B is the father of H. So B is the father of H. H ki father B and husband of A. Husband of A. If F is unmarried, F unmarried అయితే అంటే ఎలాగో ఇక్కడ మనకి అన్మ్యారీడే చూపిస్తుంది, స్పెషల్గా ఏం లేదు. F unmarried అయితే దెన్ హౌ వి C రిలేటెడ్ టు A. ఇక్కడ మనకి ఏకి C ఏమవుతాడని కనుక్కోవాలి. బట్ ఇక్కడ సి యొక్క జెండర్ మనకి క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఆప్షన్స్లో నన్ ఆఫ్ ద అబోవ్ కానీ కెనాట్ బి డిటర్మైన్డ్ కానీ మనకి ఇవ్వలేదు కాబట్టి ఉన్న ఆప్షన్స్తో మనం క్లారిటీగా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏకి కొడుకు హెచ్, హెచ్కి కొడుకు జీ, జీకి కొడుకు కానీ కూతురు కానీ సి అన్నమాట. అంటే సన్స్ సన్ ఆర్ డాటర్ అని చెప్పి మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొడుకు కొడుకు మనవడు, మనవాడికి కొడుకు ముని మనవడు, అంటే ముని మనవడు కానీ ముని మనవరాలు కానీ అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో 3 జనరేషన్స్ కవర్ చేసే ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఈ క్వశ్చన్ కంప్లీట్గా 2 ఆప్షన్స్ మాత్రమే చేసాం. క్వశ్చన్ వైజ్ వస్తే కనుక సన్ కానీ డాటర్ కానీ అవ్వచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. In a certain code language, 924 means they like tomato. 924 means they like tomato. 935 means we love tomato. 935 means we love tomato. 956 means tomato love mango. 956 means tomato love mango. So which digit used for mango? మనకి ఇప్పుడు మ్యాంగో తెలియాలంటే
ఇక్కడ 956కి దే వాల్యూ ఏది వస్తుందంటే మనం క్లారిటీ కనిపెట్టాలి. 9 అన్నిటిలో కామన్గా ఉందండి, అన్నిటిలో కామన్గా ఉన్నది టొమాటో. 9కి టొమాటోకి పొత్తు కుదిరింది. నెక్స్ట్ 5 ఈ రెండింటిలో కామన్గా ఉంది లవ్ అనే వర్డ్, అంటే 5కి లవ్కి పొత్తు కుదిరింది. సో మిగిలిపోయింది ఏంటి? 6. సో 6 అంటే మ్యాంగో. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా పేపర్స్లో చూస్తున్నాం. ఓకేనా? అంటే కామన్గా అడిగే క్వశ్చన్ ఇది, అన్ని ఎగ్జామ్స్లో కామన్గా అడిగే క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. 4 words are given, out of which 3 are alike and some manner and 1 is different, odd one out. 3 are alike అన్నారంటే odd one out, ఇంకా ఎలాంటి డౌట్ లేదు. హట్, కోబ్వెబ్, బరో, డెన్. డెన్లో మనకి లైన్ ఉంటుంది. బరో అంటే ఇప్పుడు గుంటలు తవ్వేసి ఉంటాయి కదా, ర్యాట్స్ కానీ ర్యాబిట్స్ కానీ అలాగా. సో మనం ర్యాబిట్ అని తీసుకోవచ్చు లేదా ర్యాట్ అని తీసుకోవచ్చు. కాబ్వెబ్ అంటే స్పైడర్. హట్ అంటే హ్యూమన్ బీయింగ్. సో మనకి ఇవన్నీ జంతువుల కింద అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్ వస్తాయి. మనం హ్యూమన్ బీయింగ్ సపరేట్ కాబట్టి హట్ని మనం సపరేట్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. రీడ్ ద గివెన్ డైలాగ్, ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఫస్ట్ 2 డైలాగ్స్ విన్నాం. దివ్య ఏమంటుంది? ఎవ్రీ ప్యాన్ కేక్ మేడ్ బై మదర్ ఈజ్ లిప్ స్మాకింగ్. సో ప్యాన్ కేక్ అంటే మనం దోశలు అనుకోవచ్చు. ఓకేనా? సో మా మదర్ చేసిన ప్రతి దోశ లిప్ స్మాకింగ్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. జాన్స్ ఏమంటున్నాడు? దట్స్ నాట్ ట్రూ, అది అంత నిజం కాదు. మెనీ ప్యాన్ కేక్స్ మేడ్ బై యువర్ ఫాదర్ ఆర్ ఆల్సో వెరీ లిప్ స్మాకింగ్. సో ఇప్పుడు అది అంత నిజం కాదు, సో అంటే మీ ఫాదర్ చేసినవి కూడా బాగుంటాయి అని అతను చెప్తున్నాడు అనమాట. ఓకేనా? అంటే 100% నువ్వు చెప్పింది నిజం కాదు, నిజం కాకపోవచ్చు, మీ ఫాదర్ చేసినవి కూడా బాగుంటాయి అని చెప్తున్నాడు. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి అంటే మనకి 4th ఆప్షన్ ఎలా రైట్ అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ది, దివ్యాస్ మదర్ మేక్స్ లిప్ స్మాకింగ్ ప్యాన్ కేక్స్. సో ఇక్కడ ఆల్రెడీ దివ్య చెప్పింది అదే. ఓకే, దివ్యాస్ ఫాదర్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఆల్రెడీ ఇక్కడ జోన్స్ ఏమని చెప్పాడు? ఫాదర్ లిప్ స్మాకింగ్ ప్యాన్ కేక్స్ చేస్తాడు అని చెప్పాడు. అంటే ఇది రాంగ్, తీసేయండి. సమ్ ఆఫ్ ద ప్యాన్ కేక్స్ మేడ్ బై దివ్యాస్ మదర్ ఆర్ నాట్ లిప్ స్మాకింగ్. సో మ్యాక్సిమం ఎక్కువ మంది ఇది పెట్టే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే జోన్స్ ఏమని చెప్పాడు? దట్స్ నాట్ ట్రూ అని చెప్పాడు. అంటే మనం ఏం తీసుకుంటాం? నెగిటివ్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. క్లియర్గా చూడండి, మనం నెగిటివ్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. అంటే 100% నిజం కాదు అనగానే సరిగ్గా చెయ్యదు అనుకుంటాం. అంటే నెగిటివ్ పాయింట్లో మనం పాజిటివ్ సైడ్ నుంచి చూడొచ్చు. ఓకేనా? దట్స్ నాట్ ట్రూ అంటే సో మీ మదర్ మాత్రమే కాదు అని, మీ మదర్ చేయొచ్చు. ఓకేనా? అంటే మీ మదర్ మాత్రమే కాదు, మీ ఫాదర్ కూడా చేస్తాడు అనేది పాయింట్ అక్కడ. మీ మదర్ చెయ్యదు అని కాదు. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓన్లీ దివ్యాస్ మదర్ మేక్స్ లిప్ స్మాకింగ్ ప్యాన్ కేక్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ ఎడిషన్, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్ and plus means multiplication, then what will be the value of the following expression? ఫస్ట్ ఇచ్చినట్టుగా రాసుకుందాం, సింబల్స్ చేంజ్ చేసుకొని బ్రాకెట్స్ యాజ్ ఇట్ ఈజ్ మెన్షన్ చేద్దామండి. 20 ఇంటూ అంటే ఏం తీసుకోవాలి? సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. 18 సబ్ట్రాక్షన్ అంటే ఏం తీసుకోవాలి? ఎడిషన్ తీసుకోవాలి. 6 బై 2 ఉంది. 6 బై అంటే డివిజన్ కాబట్టి ప్లస్ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ ఎడిషన్, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్. ఇక్కడ ప్లస్ కాదు డివిజన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ అంటే డివిజన్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రైటే. అంటే డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్. 6 ఇంటూ 2 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం, ప్లస్ 5. సో ప్లస్ అంటే ఏం తీసుకోవాలి? మర్చిపోయాను, డివిజన్ తీసుకోవాలి. ఒక్కటి మిస్టేక్ అయినా మొత్తం అయినట్టే. సో 5 మైనస్ అంటే ఎడిషన్ తీసుకోవాలి, ప్లస్ 2. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. పెద్ద బ్రాకెట్ ఓపెన్ చేశాను, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను, స్మాల్ బ్రాకెట్లో 20 మైనస్ 18 అంటే 2, ప్లస్ 6 2 జా 12, బ్రాకెట్ క్లోజ్, డివైడెడ్ బై 5 ప్లస్ 2 7, బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ ఇప్పుడు 2 ప్లస్ 12 అంటే 14, డివైడెడ్ బై 7,
దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. చేయడానికైతే ప్రాబ్లం క్యాలిక్యులేషన్ వైజ్ చాలా చిన్నదే, బట్ ఇక్కడ మనకి సింబల్స్ చేంజ్ చేయాలి, అదొక్కటే మీకు క్లారిటీగా చేయాలన్నమాట, అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ unsure is written as ELGEHU, which of the following options will be written as YNYHM? ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఏంటి అంటే అన్ష్యూర్ అనే వర్డ్ ELGEHUగా రాశారు, ఓకేనా. కానీ ఏమంటున్నారంటే YNYHMగా దేన్ని రాస్తారు అని అడుగుతున్నారు. అంటే అంతేగాని YNYHMని ఎలా రాస్తారు అని అడగట్లేదు, దేన్ని YNYHMగా రాస్తారు అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఇది మనకి 21, ఇది 5, ఇది 21, ఇది 5. అంటే U వచ్చిన ప్రతిసారి E వచ్చింది, అంటే ఇది డైరెక్ట్గా ఇచ్చినదే, రెగ్యులర్గా ఇచ్చారు. 21కి 5కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. నెక్స్ట్ N అంటే 14 + 12, 2 డిఫరెన్స్ సరిపోలా. 19, 7. సో 19కి 7కి 12 డిఫరెన్స్ సరిపోలేదు. ఒకవేళ ఆపోజిట్ లెటర్స్ అంటే కాదు, ఒకసారి యాడ్ చేస్తే చూడండి 26 వచ్చింది. అంటే U + E అంతా 26, 14 + 12 కూడా 26 వచ్చింది, 19 + 7 కూడా 26 వచ్చింది. అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ యాడ్ చేస్తే 26 వస్తుంది. 18, 26 రావాలంటే 8 ఉండాలి, 8. E అంటే 5, 26 రావాలంటే 21 ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ కాకుండా 26 వచ్చే విధంగా మనం ఆల్ఫాబెట్ నెంబర్స్ తీసుకోవాలి. సో దీన్ని అరేంజ్ చేసుకొని Y అంటే 25 కాబట్టి A 26, N అంటే 14 కాబట్టి L 12, Y అంటే 25 కాబట్టి 1 A, Hకి R, Mకి M. 13 + 30 26 కదా. సో అలారం. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. ఇది 1 టైప్ అనమాట, అంతే. లెటర్స్ యాడ్ చేస్తే 26 వచ్చింది కామన్గా అన్నిటికీ. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ ఇచ్చాడు. సమ్ బాల్స్ ఆర్ బౌన్స్ అంటే మనకి ఇది సిలాజమ్స్. సమ్ బాల్స్ ఆర్ బౌన్స్, సమ్ బాల్స్ ఆర్ బౌన్స్. సో బౌన్స్, బాల్స్. ఆల్ బాల్స్ వైబ్రేట్, ఆల్ బాల్స్ వైబ్రేట్. సో మనకి బాల్స్ అనేవి మొత్తం వైబ్రేట్ అనే దాంట్లోకి రావాలి, అండ్ బాల్స్కి బౌన్స్కి కామన్గా కొంచెం పార్ట్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. కంక్లూజన్ 1 చూద్దాం. ఈవెన్ ద బాల్స్ దట్ డో నాట్ బౌన్స్ వైబ్రేట్. సో బాల్స్ ఏవైతే మనకి బౌన్స్ అవ్వవో అవి వైబ్రేట్ అవుతాయి అంట. అంటే మనకి ఈ పార్ట్, ఇవి మనకి బౌన్స్ అవ్వవు కానీ వైబ్రేట్ అవుతాయి. సో కంక్లూజన్ 1 మనం ఫాలో అవుతాం. నెక్స్ట్ ద బాల్స్ దట్ డో నాట్ బౌన్స్, ఇవి డో నాట్ నెసెసరీలీ వైబ్రేట్. సో ఇక్కడ చూడండి, ఈ బాల్స్ ఏవైతే ఇక్కడ బౌన్స్ అవ్వవో అవి నెసెసరీగా వైబ్రేట్ అవ్వవు. అంటే వైబ్రేట్ అవ్వని చెప్తున్నాను ఇండైరెక్ట్గా. ఇక్కడ ఒకటి వైబ్రేట్ అవుతున్నాయి, ఇంకొకటి వైబ్రేట్ అవ్వట్లేదు అని. క్లియర్గా మనకి డయాగ్రామ్ ప్రకారం ఏం చెప్పొచ్చు? వైబ్రేట్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో సెకండ్ కంక్లూజన్ మనకి రాంగ్ అవుతుంది, అందుకని ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకేనా. సో టోటల్గా 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయండి మనకి. ఈ 100 క్వశ్చన్స్ అనాలిసిస్ మనం మాట్లాడుకుంటే 1 నిమిషం మాట్లాడుకుందాం అనాలిసిస్ ఏ విధంగా ఉంది అని చెప్పి. సో ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే ఒక 6 to 7 క్వశ్చన్స్ కొంచెం అబవ్ యావరేజ్ లెవెల్లో అడిగారు. ఒక 3 to 4 క్వశ్చన్స్ టఫ్గానే అడిగారు, బట్ ఈ 6 to 7 క్వశ్చన్స్ ఒక అబవ్ యావరేజ్లో అడిగారు. బట్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఎవరికైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో, మన ఛానల్లో అర్థమెటిక్ ప్రిపరేషన్, రీజనింగ్ ప్రిపరేషన్ మీద వీడియోస్ ఉన్నాయి. సో వాటిలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ కొన్ని మెన్షన్ చేశారు. మీరు ప్రాబ్లమ్స్ అయితే ఒక యావరేజ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, కానీ కాన్సెప్ట్ మాత్రం 100% ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. సో కాన్సెప్ట్ మీద కొంచెం క్లారిటీ ఉంటే మ్యాక్సిమం దాంట్లో ఒక 80% వరకు మేనేజ్ చేయొచ్చు. ఓకేనా. అంటే ఒక అరౌండ్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సో మిస్ చేస్తారు, బట్ మిగతావి అయితే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఓకేనా. సో ఈ పేపర్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 55 వరకు తెచ్చుకోవచ్చు అండి. సో 55 అంటే ఇప్పుడు
మిగతా పేపర్స్లో 58 స్కోర్ చేసేవాళ్ళు ఈ పేపర్లో 55 వరకు తెచ్చుకోవచ్చు. మిగతా పేపర్స్లో ఒక 55, 54 తెచ్చుకునే వాళ్ళు ఈ పేపర్లో ఒక 52 అలా తెచ్చుకోవచ్చు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎనీవే పేపర్ యొక్క రేంజ్ కొంచెం మారింది కాబట్టి, అంటే కొన్ని క్వశ్చన్స్ టఫ్గా అడిగారు కాబట్టి నార్మలైజ్ చేసినప్పుడు మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకేనా? అంటే మనకి కట్ ఆఫ్ అనేది నార్మలైజ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు కదా, మీ స్కోర్ని బట్టి కాదు. ఓకేనా? సో దాన్ని బట్టి కూడా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. తెలియనప్పుడు తెలియనట్టు ఉండడం వేరు, తెలిసిన తర్వాత కూడా అలా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో కొన్ని క్వశ్చన్స్ ఇట్లా అడిగితే మన పాసిబిలిటీ ఏంటి, మనం ఎలా వాటిని ఫేస్ చేయాలి అనే విధంగా కొంచెం రివైజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది అంతే. ఓకేనా? రైట్. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.